సరే. సుబ్బాయమ్మ గారే కదండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయవస్త్రం కరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకలాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయదాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయై నమః. రావణాది నిహంతారం బ్రహ్మరుద్రాదిసేవితం సీతాదేవీయుతం యౌద్ధే రామం ధ్యాయేత్ హృదం భజే. ఈ రోజు నుంచి యుద్ధకాండ ప్రారంభం అవుతున్నది. ఈ కాండలో రామచంద్ర ప్రభువుని సీతాదేవితో కూడినటువంటి రాముణ్ణి దర్శనం చేయమన్నాడు వ్యాస మహర్షి. బ్రహ్మరుద్రాది సేవితం, బ్రహ్మరుద్రాది దేవతలందరూ వచ్చి రాముణ్ణి కీర్తించారు ఈ కాండలో. రావణాది నిహంతారం, రావణాసురుణ్ణి ఈ కాండలోనే నిహతుణ్ణి చేశాడు. అలాంటి రామచంద్ర ప్రభువుని మనం ఈ కాండ యందు ధ్యానము చేస్తాము అని బ్రహ్మాండ పురాణంలో వ్యాసులు వారు చెప్పారు. ప్రారంభం చేస్తున్నాడు అవిఘ్నుడైన వాల్మీకి మహర్షి యుద్ధకాండ. చక్కనైన సుందరమైన సురుచిరమైన సుందరకాండ నిన్నటితో పూర్తయి పరమాత్మ యొక్క దివ్య లీలా గుణ వైభవ విశేషాలన్నింటినీ కూడా
ఒకటికి 2 సార్లు కీర్తించాడండి స్వామి హనుమ సుందరకాండ. అలా కీర్తించడం వల్లే అతడు సుందరుడయ్యాడు. ఎవడి నోటి యందు భగవత్ కథ, ఎవడి నోటి యందు నిరంతరము భగవన్నామం రమిస్తూ ఉంటుందో వాడు పరమ భాగవతోత్తముడు అని. అందుకనే సుగ్రీవము అని పేరు. సుగ్రీవుడు అంటే చాలా స్వచ్ఛమైన, గ్రీవము అంటే కంఠము అని అర్థం. అందమైన స్వచ్ఛమైన కంఠం అంటే ఏమిటి? ఈ కంఠంతో, ఏ కంఠంతో అయితే మనం భగవంతుడిని ఉచ్చరిస్తామో ఆ భగవంతుడి చేత ఉచ్చరించబడినటువంటి వాక్కు, ఆ కంఠం, ఆ నోరు పవిత్రములవుతాయి. అందుకనే వ్యాసస్థానంలో పురాణం చెప్పేవాళ్ళు కూర్చుంటే మెడలో మాల ఎందుకు వేయిస్తారు అంటే అది అక్కడ కూర్చున్న వ్యక్తికి కాదు మాల, అతడు ఏ కంఠాన్ని ఉపయోగించి భగవంతుణ్ణి కీర్తిస్తున్నాడో ఆ కంఠానికి మాల. అది సుగ్రీవము అవుతుంది. కాబట్టి అటువంటి భగవత్ కథని స్వామి హనుమ రామచంద్ర ప్రభు వైభవాన్ని వేణోళ్లా కీర్తించాడు. అమ్మవారి యొక్క దుఃఖాన్ని పోగొట్టాడు. అంతేకాదండి, రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చి, హనుమా, నువ్వు చెప్తున్నటువంటి సీత యొక్క వాక్యాలు 1-2 సార్లు నేను వినడం వల్ల నా శిరస్సు మీద శీతల బిందువులు పడినంత ఆనందంగా ఉన్నది. ఎంత విన్నా తనివి తీరట్లేదు. ఇంకాస్త చెప్పవయ్యా. అమ్మవారి పాతివ్రత్య ధర్మం ఏమని చెప్పను స్వామి. రావణాసురుడు ఎంతలా మాట్లాడినా, ఎన్ని వైభవాలు భోగాలు చూపించినా ఆమె మనస్సు అనేటటువంటిది నిరవరతము కూడా నీ పాద చరణముల మీదే వ్రాలి ఉన్నది. అలాంటి తల్లి ఎలా వస్తారు వానరులు ఇక్కడికి? రామచంద్ర ప్రభువుని ఇక్కడికి ఎవరు తీసుకొస్తారు? ఈ యొక్క శతయోజన లవణ సముద్రాన్ని ఎగిరి రావడం అనేటటువంటిది సాధారణమైన వాళ్ళకి వీలవుతుందా అని సందేహాన్ని వ్యక్తం చేస్తే ఆవిడికి ధైర్యాన్ని చేకూర్చడానికి నేను ఆ సుగ్రీవుడి సన్నిధిలో ఉన్నవాళ్ళు నాకన్నా అధికులని చెప్పానయ్యా. ఆవిడికి ఇంక దుఃఖం లేదు. నువ్వు బాధపడుతున్నావని ఆవిడ బాధపడుతున్నది. నువ్విక్కడ బాధని విడిచిపెడితే ఆవిడ ఆనందిస్తుందన్నాడు స్వామి. నా మాటల చేత, నా యొక్క స్వాంతన వచనముల చేత, నీ యొక్క కీర్తన చేత ఆవిడ శాంతిని పొందినది అన్న చోట సుందరకాండని పూర్తి చేశారు వాల్మీకి మహర్షి. కాబట్టి శాంతి స్థానం అనేటటువంటిది ఎప్పుడూ పరమాత్మకి నిలయం అండి. పరమాత్మ సన్నిధిలో కూర్చుంటే కాసేపు దేవాలయానికి వెళ్ళి ఏమండి మనసు ప్రశాంతంగా ఉందండి అంటాం. అలాంటి మనసు ప్రశాంతత ఎందుకు వస్తుంది అంటే అక్కడ భగవంతుడి సాన్నిధ్యం ఉన్నది కాబట్టి. భగవద్భక్తులు, భగవంతుడు మొదలైన వారి యొక్క స్థానమునందు ఉంటే వారికి తప్పకుండా శాంతి దొరుకుతుందండి. ఎన్ని కోట్లైనా సంపాదించుగాక, ఎంత ధనమైనా ఉండవచ్చుగాక, వాడు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి నేను శాంతిని కొనుక్కుంటాను అంటే వాడికి జీవితంలో శాంతి లభించదు. శాంతి రావాలి అంటే భగవంతుడి యొక్క లీలా గుణ వైభవాలని 1-2 సార్లు విని అది శరీరానికి ఆకలింపు చేసుకోవాలి. అది వచ్చిన నాడు ప్రతి ఒక్కడూ కూడా భగవంతుడి మీద భారం వేస్తాడు. భగవంతుడు నా వెనక్కాల ఉన్నాడనేటటువంటి ధైర్యంతో ఉంటాడు. ఏ పని అయినా సరే ధైర్యంగా చేస్తాడు స్వామి హనుమలాగా. అంతేకాదు ఆ వచ్చినటువంటి ఫలితాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తాడు. దేనికి కూడా జంకడు. ఎందుకు అంటే నాకు దైవబలము అనేటటువంటిది ఉన్నది అని తన యందు దృఢ నిశ్చయాన్ని పొందుతాడు. కాబట్టి స్వామి హనుమ మనకి ఏం చూపించారయ్యా సుందరకాండలో అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దుఃఖించవలసిన అవసరము లేదు. ఏ భగవంతుడి నామము కథ మనల్ని ఇప్పటిదాకా రక్షిస్తూ వచ్చిందో అదే భగవంతుడి కథా నామాల్ని విశేషాల్ని 1-2 సార్లు ఎవడైతే కష్టం వచ్చినా సుఖం వచ్చినా తలుచుకుంటే వాడికి ఏదో ఒక అవకాశం లభిస్తుందని మనకి చూపించారు. అందుకనే స్వామి హనుమ అలాంటి
రాక్షసుల యొక్క నిలయమైనటువంటి లంకలోకి వెళ్ళినా ఆ రాముణ్ణి నమ్ముకున్నాడు. రాముడి యొక్క భావనని ఎప్పుడూ తాను విడిచిపెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనిషి అనేవాడు. రాముడు ఏ మార్గంలో నడుచుకున్నాడు, రాముడు ఎలా ప్రవర్తిస్తాడు, రాముడు ఏదైనా క్లిష్టమైన సందర్భం వచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఇవన్నీ కూడా ఆలోచన చేసేవాడు స్వామి హనుమ. కాబట్టి రాముడు నడిచిన మార్గం అంటే ఆయన మనకి చూపించిన మార్గం ఏదైనా ఉంటే ఆయన నడిచిన మార్గమే, ఆ ధర్మమే. ఇప్పుడు రాముణ్ణి పూజించడం ఎంత ముఖ్యమో, రాముణ్ణి కీర్తించడం ఎంత ముఖ్యమో, ఆయన గుణాలు తెలుసుకున్న తర్వాత వాటిని ఆచరణాత్మకం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇది హనుమ వల్ల మనకి తెలిసిందే. కాబట్టి రాముణ్ణి ఎంత సులభంగా పట్టుకోవచ్చు, భగవంతుణ్ణి ఎంత దగ్గరగా చేరదీసుకునేలాగా మనం చేసుకోవచ్చు, మనం ఆయన పాదాల దగ్గరికి ఎంత వేగంగా చేరచ్చు అనేది మనకి సుందరకాండ సుస్పష్టంగా చూపిస్తుంది. అందువల్ల సీతాదేవి ద్వారా మనసు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా భగవంతుడిని విడిచిపెట్టకూడదని మనకు అర్థమైంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా రామగానాన్ని రామ కథని విడవకూడదని హనుమ ద్వారా తెలిసింది. అందువల్ల వీళ్ళు మనందరికీ కూడా ఒక మార్గ నిర్దేశకత్వం అనేటటువంటిది చేశారు. అలాంటి సుందరకాండని మనం నిన్నటితో పూర్తి చేసుకున్నాం. సంపూర్ణ రామాయణాంతర్గతంగా ఈ రోజు నుంచి యుద్ధకాండని ప్రారంభం చేసుకుంటున్నాం. పరమేశ్వరుడి యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత ఈ 42 రోజుల కార్యక్రమము దివ్యంగా పూర్తవుతోంది. ఈరోజు యుద్ధకాండ ప్రారంభం రోజు వెలగల సుబ్బాయమ్మ గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారుడు కృష్ణారెడ్డి గారు దంపతులు ఇద్దరూ కూడా ఇది 2వ రోజు, అప్పుడే ఒక రోజు చేయించారు ఆల్రెడీ కిష్కింధకాండలో, ఇప్పుడు మళ్ళీ చేయిస్తున్నారు జ్ఞాపకార్థంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ తల్లిగారిని ఇక్కడ వాళ్ళు మనస్ఫూర్తిగా జ్ఞాపకార్థమై తలుచుకుంటూ ఆవిడ్ని ఈ కథాగానాన్ని మనందరికీ కూడా వినిపించేటటువంటి ప్రయత్నం చేశారు. చూడండి, ఈ యుద్ధకాండ ప్రారంభం చేస్తూ శ్రుత్వా హనుమతో వాక్యం యథావత్ అభిభాషితం రామ ప్రీతి సమాయుక్తో వాక్యముత్తరమబ్రవీత్. రాముడితో చెప్పినటువంటి మాటలన్నీ కూడా స్వామి ఆ మాటల్ని విన్నారు. హనుమ చెప్పడం పూర్తయిన తరువాత రామచంద్ర ప్రభు మాట్లాడుతున్నారు. కృతం హనుమతా కార్యం సుమహాద్భువి దుర్లభం మనసా అపి యథాన్యేన నశక్యం ధరణీతలే. హనుమంతుడు అనర్చినటువంటి ఘనకార్యం సాధారణమైనటువంటిది కాదు నిజానికి. ఎందుకు అంటే ఇది సముద్ర లంఘనం అనేటటువంటిది చేయడం, దుర్భేద్యమైనటువంటి లంకలో ప్రవేశించడం, దానిని ధ్వంసం చేయడం, మళ్ళీ క్షేమంగా తన కార్యాన్ని పూర్తి చేసుకుని వెనక్కి తిరిగి రావడం, లోకంలోనే అత్యద్భుతమైనటువంటి ఊహకి అందనటువంటి అనితర సాధ్యమైనటువంటి పనులు ఇవన్నీ కూడా. ఇది హనుమంతుడికి మాత్రమే దక్కింది ఈ ఖ్యాతి అన్నారు స్వామి. సీతమ్మ వారు ఏమన్నారో అదే మాట ఇక్కడ చెప్తున్నారు స్వామి రామచంద్ర ప్రభు. నహితం పరిపశ్యామి యస్తరేత్ మహార్ణవం అన్యత్ర గరుడాద్వాయో అన్యత్ర చ హనుమత. శతయోజన లవణ సముద్రాన్ని ఎగరగలిగేటటువంటి శక్తి నిజానికి నాకు తెలిసి గరుత్మంతుడికి వాయుదేవుడికి తరువాత హనుమకి మాత్రమే ఉన్నదని నేను అనుకుంటున్నానన్నారు. కట్టుదిట్టమైనటువంటి రక్షణా వ్యవస్థతో ఈ లంకాపట్టణం బాసిల్లుతోంది సురక్షితంగా. దేవదానవ యక్షాణం గంధర్వో ఉరగరక్షసాం. దేవతలకు కానీ దానవులకు కానీ యక్షులకు కానీ గంధర్వులకు కానీ నాగులకు కానీ ఎవ్వరికీ కూడా ఇది తేరిపారా చూడడానికి కూడా సాహసించలేనటువంటి విధానంగా ఏర్పాటు చేశాడు రావణాసురుడు. స్వశక్తితో ఈ లంకలోకి ప్రవేశించగలిగే మొనగాడు ఎవడుంటాడు అసలు నిజానికి? ఒకవేళ ప్రవేశించినా ప్రాణాలతో తిరిగి రాగలిగిన వాడు ఎవడుంటాడు? హనుమంతుడితో సమానమైన తేజోబల సంపన్నుడు ఎవ్వడూ కూడా లేడన్నారట రామచంద్ర ప్రభు. యో వీర్య బల సంపన్నో న సమత్స్యాత్ హనుమత
భృత్యకార్యం హనుమతా సుగ్రీవస్య కృతం మహతు. అతడు గొప్పదైన ఈ కార్యక్రమాన్ని చేసి సుగ్రీవుడికి నిజమైనటువంటి సేవకుడిగా ఆ ప్రభు కార్యాన్ని సఫలమునర్చాడు అని అందరి వానరుల ఎదురుగుండా స్వామి హనుమని కీర్తించారండి రామచంద్ర ప్రభు. ధర్మం చూపిస్తారు ఇక్కడ. ఏమని? మనకి నీతి శాస్త్రంలో ఒక మాట ఉన్నది, ప్రత్యక్షే గురువస్తుత్యా పరోక్షే మిత్రబాంధవాః కర్మాంతే దాసభృత్యాశ్చ న కదాచన పుత్రకాః. ప్రత్యక్షంగా గురువుగారి ఎదురుగుండా శిష్యుడు గురువుగారిని పొగడాలి. అలాగే మిత్రుల గురించి బంధువుల గురించి పొగడవలసి వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురుగుండా పొగడకూడదుట, పరోక్షంగా పొగడాలన్నారు. ఇక దాసులు భృత్యులు అయినటువంటి వాళ్ళని పొగడాల్సి వస్తే వాళ్ళకి పురమాయించినటువంటి కార్యంలో వాళ్ళు సఫలీకృతులై వచ్చిన తర్వాత పొగడమన్నారు. ఇక పుత్రులు ఉన్నారే, పుత్రుణ్ణి ఎప్పుడూ కూడా వాడు ఎదురుగుండా పొగడకూడదని చెప్పారు. ఈ విధంగా మనకి ధర్మశాస్త్రంలో నీతిశాస్త్రంలో ఈ మాటలు ఉటంకించబడ్డాయి. రాముడు సకల నీతి శాస్త్రవేత్త కాబట్టి ఆయన భృత్యకార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చినటువంటి హనుమని ఆ కార్యం పూర్తయిన తర్వాత అందరు ఎదురుగుండా కూడా కీర్తించారు. భృత్యులందరిలో దాసులందరిలో కూడా ఈ హనుమ చాలా ఉత్తమమైనటువంటి వాడు అని కీర్తించారు. చాలామంది దూతలు ఏదైనా పని అప్పగిస్తే ప్రభువు ఇచ్చినటువంటి కార్యానికన్నా ఆ కార్యం చెడిపోకుండా ఇంకా ఎక్కువ కార్యాన్ని పూర్తి చేసుకొస్తారు. అలా పూర్తి చేసుకుని వచ్చినవాడు ప్రథమ శ్రేణికి చెందినటువంటి దూత. కొంతమంది ప్రభువు ఎంతవరకు చెప్పాడో అంతవరకు మాత్రమే చేసుకొస్తాడు, ఇంకా ఎక్స్ట్రా చేద్దామన్నా కూడా వాడు ఇంకా ఆలోచించడు, చెయ్యడు. ఇలాగ ప్రభువు చెప్పిన దాన్ని మాత్రమే పూర్తి చేసుకుని వచ్చేవాడు ఉంటాడే, అలా వచ్చినటువంటి వాడు మధ్యమ శ్రేణికి చెందినటువంటి వాడు. ఇక మరొక దూత ఉంటాడు, వాడు ప్రభువు చెప్పిన కార్యాన్ని కూడా చెడగొట్టేస్తాడు, వాడు చేయలేడు, విపరీతమైన ఆలోచనలన్నీ చేసి వక్ర మార్గంలో వెళ్తాడు. అలాంటి దూత అధమశ్రేణికి చెందినవాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు అక్కడ స్వామి, తన గౌరవానికి భంగం రాకుండా రాక్షస సంహారం మొదలైనటువంటి ఇతర కార్యాలని కూడా సాధించి వానరరాజైనటువంటి సుగ్రీవుణ్ణి సంతుష్టిని చేశాడు ఈరోజు స్వామి హనుమ. వైదేహి యొక్క జాడ తెలియడమే కాదు, ఈరోజు నేను లక్ష్మణుడు రఘువంశము అంతా కూడా మనమందరం కూడా ధర్మ మార్గంలో రక్షించబడ్డాము అంటే కేవలం కారకుడు ఒక్క హనుమంతుడు మాత్రమే. ఎందుకుట? భర్తగా నా భార్య ఎక్కడుందో వెతకవలసినటువంటి రక్షించుకోవలసినటువంటి ధర్మం నాయందు ఉన్నది. మాట ఇచ్చి నిలబెట్టుకోవాలి కాబట్టి సుగ్రీవుడి యొక్క బాధ్యత నెరవేరింది. నా బాధ్యత, సుగ్రీవుడి బాధ్యత తన మీద వేసుకుని మేము ధర్మ మార్గం వైపు నుంచి పక్కకి తప్పిపోకుండా మమ్మల్ని ధర్మ మార్గంలో నిలబెట్టిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు స్వామి హనుమ మాత్రమే అన్నారు స్వామి అందరు ఎదురుకుండా. ఇది ఇంతకు మించి, ఈ మాటకు మించి కావాల్సిందే ఉందండి స్వామి హనుమకి. అప్పుడు కార్య సాధన అనేటటువంటి దాని ద్వారా హనుమంతుడు మా ప్రాణాలని కాపాడాడు. ఎందుకంటే ధర్మం తప్పిపోతే మేము చనిపోయినట్టు లెక్క. మమ్మల్ని ప్రాణాలు నిలబెట్టాడు అంటే స్వామి హనుమ. ఎక్కడ హనుమ ఉంటే అక్కడ ప్రాణాలు రక్షించబడతాయి. పెద్ద పెద్ద కూడళ్ల యందు, రోడ్డు మార్గాల యందు హనుమని మనం ఎందుకు స్థాపన చేస్తాం? ప్రమాదాలు కూడా జరగవు ఆయన ఉన్నటువంటి ప్రదేశాల్లో. అందుకనే హనుమని స్థాపన చేయండి అంటారు ఎక్కడైనా సరే. ఆ హనుమ ఉన్నటువంటి చోటలు ఎటువంటి ప్రమాదాలు జరగవండి. ప్రాణాలు పోయే ప్రాణాలు కూడా రక్షించబడతాయి. ఇది రామచంద్ర ప్రభువే చెప్పినటువంటి మాట, మనం కాదు చెప్పింది. కాబట్టి మహోపకారం ఎవరైనా మనకి చేస్తే వాళ్ళకి ప్రత్యుపకారం అనేటటువంటిది తప్పకుండా చెయ్యాలి.
అలా ప్రత్యుపకారం చేసే స్థాయి యందు కానీ ఆ స్థితి యందు కానీ ప్రస్తుతం నేను లేదు ఓ హనుమ. కాబట్టి ఇలా నేను ఏమీ నీకు చేయలేకపోతున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను మనస్సులో. ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమత మయా కాలమిమం ప్రాప్య దస్తస్తస్య మహాత్మనః. ఇప్పుడు నేను ఏదైనా ఇవ్వగలను అంటే స్వామి హనుమకి ఒక్క గాఢాలింగన సౌభాగ్యాన్ని మాత్రమే నేను అతన్ని ఇవ్వగలను. హనుమ, నిజానికి చెప్పాలి అంటే నువ్వు చేసినటువంటి పనికి నా సర్వస్వాన్ని నీకు దారబోసేయాలి. అలాంటిది ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏమీ ఇచ్చే స్థితిలో లేనయ్యా. కాబట్టి నేను నీకు ఆలింగన భాగ్యాన్ని ఇస్తున్నా. ఇత్యుక్త్వా ప్రీతిహృష్టాంగో రామస్తం పరిషస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగతం. ఈ మాట అని రామచంద్ర ప్రభు పులకితగాత్రుడై తాను అప్పగించిన కార్యాన్ని సఫలమునర్చినటువంటి పవిత్రాత్ముడైనటువంటి హనుమంతుణ్ణి మనసారా దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నారట. తన యొక్క హృదయానికి దగ్గర చేసుకున్నారు, హత్తుకున్నారు. రమారమణ గోవింద గోవింద. ఇది చాలా సౌభాగ్యమైనటువంటి కాలం అండి. ఎందుకు అంటే హనుమంతుడికి ఇంతకన్నా గొప్పదైనటువంటి అదృష్టం, గౌరవం మరొకటి లేదు అని భావన చేశారు ఎవరు? స్వామి హనుమే. కాబట్టి వేల కొలది ఇప్పటిదాకా ఆయనకి పరిష్వంగం అనేటటువంటిది రాలేదు. సుగ్రీవుణ్ణి కౌగిలించుకున్నారు కానీ ఆయనకి జరగలేదు. ఇప్పుడు అది జరిగింది స్వామి హనుమకి. ఆనందచికితుడయ్యాడు. ధృత్వా పునరువాచేదం వచనం రఘునందన హరిణామీశ్వరస్యైవ సుగ్రీవస్యోపశృణ్వతః. వేల కొలది వానర సైన్యంతో నేను ఈ మహాసాగరాన్ని ఎలా దాటాలి? హనుమా, కాసేపు ఆలోచించారు రామచంద్ర ప్రభు. సుగ్రీవుడు వింటూ ఉండగానే హనుమంతుడితో అడుగుతున్నారు, మనం అందరం కూడా దక్షిణ తీరంలో ఉన్నటువంటి సముద్రానికి చేరాలి. అక్కడ నుండి ఆ సముద్రాన్ని దాటవలసి వస్తుంది లంకకి వెళ్ళాలి అంటే. సీతాదేవి నీ దగ్గర ఒక సందేశాన్ని వెళ్ళబుచ్చింది అన్నావు కదా, సందేహాన్ని. ఆ సందేహం ఇప్పుడు నాకు వచ్చిందయ్యా హనుమా. ఇప్పుడు మనందరము ఈ జలదిని దాటడం ఎలాగా ఆలోచించాలన్నాడు. ఆలోచించాలి అని దీర్ఘాలోచనలో పడ్డాడు రామచంద్ర ప్రభు. అప్పుడు సుగ్రీవుడు ఈ మాటలు పక్కనే ఉండి విన్నాడుగా, హనుమతో మాట్లాడిన మాటలన్నీ ఆయన అంటున్నాడు. కిం త్వం సంతవ్యసేవీరా యథా అన్య ప్రకృతస్తథా మైనం భూస్త్యజా సంతాపం కృతజ్ఞ ఇవ సా హృదౌ. స్వామి, మీరు సాక్షాత్తు పరాక్రమవంతుడు, సామాన్య మానవుడిలాగా మాట్లాడుతున్నారు, విలపిస్తున్నారు. ఎంత మాత్రము ఇది మీకు తగినది కాదయ్యా. మీరు బాధపడకూడదు, అతిగా ఆలోచన చేయక్కర్లేదు. కృతజ్ఞుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా తన మిత్రుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ నీ యందు నేను మిత్రత్వాన్ని పొంది ఉన్నాను, నువ్వు ఈ శోకాన్ని పొందకూడదన్నాడు. సీతాదేవి క్షేమ సమాచారం తెలిసింది మనందరికీ. ఆవిడ క్షేమంగా ఉంది. శత్రువు యొక్క నివాసం కూడా ఎక్కడుందో మనకి తెలిసింది. ఇప్పుడు ఇలా పరితపించడం అనేటటువంటిది నాకు ఎందుకు కూడా నచ్చట్లేదు. ఎందుకంటే దానికి కారణం కూడా లేదు. రామ, భవిష్యత్తును ఎరిగినవాడు ఎవడైనా సరే, నీతిశాస్త్రం తెలిసినవాడివి కాబట్టి ఊహా అపోహలనేటటువంటివి దగ్గరికి రానివ్వం. నిశ్చయాత్మకమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడివి నువ్వు. నిరుత్సాహాన్ని విడిచిపెట్టమన్నాడు. ఎందుకని? నిరుత్సాహస్య దీనస్య శోక పర్యాకులాత్మనః సర్వార్థ వ్యవసీదంతి వ్యసనం చ అధిగచ్చతి. ఎవడైతే నిరుత్సాహంతో ఉంటాడో వాడి యొక్క ధైర్యం అనేటటువంటిది నశించిపోతుంది. నిరుత్సాహంతో ఉండడం వల్ల శోకంలో మునగడం వల్ల అతడి ప్రయోజనాలన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి దుఃఖం అనేటటువంటిది ఎన్నటికీ కూడా దగ్గరికి రానివ్వకూడదు రామ. మన వానర యోధులందరూ కూడా చాలా గొప్ప వీరులు, సర్వసమర్థులు. నీకు ప్రీతి కూర్చడానికై ఇక్కడ తహతహలాడుతూ ఉన్నారు యుద్ధం చేయడానికి. కాబట్టి
నువ్వు సంతోషంతో వీళ్ళందరూ ఉన్నారన్న విషయాన్ని గమనించి తర్వాత చేయవలసిన నిర్ణయం గురించి మనం ఆలోచన చెయ్యాలి. సముద్రం మీద సేతువుని నిర్మించి మనం రావణలంకకి చేరవలసి ఉన్నది. నిజానికి చెప్పాలి అంటే ఈ సముద్రం మీద సేతువుని నిర్మించకుండా లంక మీదకి యుద్ధానికి వెళ్ళడం అనేటటువంటిది దేవతలకి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ వానర సైన్యాన్ని అంతటినీ మనం లంకలోకి తరలించాలి అంటే సముద్రం మీద 100 యోజనాల దూరము కూడా సేతువు నిర్మించడం వినా మరొక మార్గం లేదు. కాబట్టి రామ, నువ్వు ఆలోచన చేయి. ఈ సేతువు నిర్మాణం గురించి గొప్ప గొప్ప కామరూపులు, యుద్ధ వీరులు మన దగ్గర ఉన్నారు. మనకి విజయం తథ్యం. కాబట్టి దీని గురించి ఆలోచన చేయమన్నాడు. అప్పుడు మహాప్రభో, ఈ శోకం నీ హృదయం నుంచి తీసివేయి. క్రోధావిష్టుడు కానీ క్షత్రియుని కార్యం ఏమీ కూడా నెరవేరదు. కాబట్టి క్రోధాన్ని పొందు, శత్రువు మీద విజయాన్ని సాధించడానికి అన్నాడు. కిమిత్వా బహుదా చాపి సర్వదా విజయీ భవాన్ నిమిత్తాని చ పశ్యామి మనోమే సంప్రహృష్యతి. స్వామి, ఇక ఇంకెక్కువగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అన్ని విధాలుగా నీకు విజయం తథ్యం. సుగ్రీవుడు ప్రేరేపిస్తున్నాడు రామచంద్ర ప్రభు. ఇదిగో కనిపిస్తున్నటువంటి శుభశకునాలే మనకన్నిటికీ కూడా కారణమన్నాడు. నా మనస్సు ఆనందంతో పొంగిపోతోంది. కాబట్టి ఇప్పుడు మనకి తప్పకుండా విజయం లభించి తీరుతుందన్నాడు. అప్పుడు వెంటనే స్వామివారు హనుమంతుడి వైపుకి తిరిగి మాట్లాడారు. నాయనా హనుమ, సుగ్రీవుడి యొక్క మాటలు నన్ను ఉత్సాహవంతుణ్ణి చేశాయి. సాగరం దాటడానికై నా తపప్రభావం చేతగా లేదా నా యొక్క ధనుర్విద్య చేత ఈ యొక్క సముద్రం మీద సేతువుని నేను నిర్మించగలను, లేదా నా బాణాల చేత ఈ సముద్రాన్నే ఇంకింపజేయగలను. అది పెద్ద విషయం ఏం కాదు. అయితే నువ్వు లంకలోకి వెళ్ళి లంకా రక్షణ వ్యవస్థనంతటినీ చూశానన్నావుగా. ఏ ఏ ద్వారాల దగ్గర ఎవరెవరు ఎలా ప్రహారా కాస్తున్నారు, జల వన అలాగే స్థల దుర్గములుగా ఉందన్నావుగా లంక. జలదుర్గము, వనదుర్గము, స్థలదుర్గము ఇలాంటి దుర్గాలతో ఉన్నది. ఈ దుర్గాలతో కూడుకున్న అభేద్యమైనటువంటి లంకాపట్టణపు తీరుతెన్నులన్నింటినీ కూడా నాకు పూసగుచ్చినట్లుగా వివరణ చేయమన్నా. ఎందుకుట? ఒక బ్లూ ప్రింట్ అనేది రామచంద్ర ప్రభువుకి కావాలి. ఎలా వెళ్తే ఎక్కడెక్కడ ఎంతమంది రక్షించబడుతుందో ఈ లంక, లోపలికి ఎలా ప్రవేశించాలో, ఏ ఏ విధానాలన్నీ ఉన్నాయో ఉన్నవన్నీ చెప్పు. వెంటనే నమస్కారం చేశాడు స్వామి హనుమ. స్వామి, మీకు చెప్పినట్లుగానే లంక చాలా గొప్పదైనటువంటి రక్షణా వ్యవస్థలో ఉన్నది. రావణాంతపురానికి చేరడం చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి అక్కడ భయంకరమైనటువంటి రావణాసురుడి యొక్క బలగాలు, భయంకరమైన స్థితి, కాల్బలాల యొక్క పరిమాణం, వాహనాల సంఖ్య, వీటన్నింటినీ మీకు చెప్తాను వినమన్నాడు. ఆ పురం మదపుటేనుగుల యొక్క గుంపులతోనూ, రథములతోనూ, బలిష్టములైనటువంటి గుర్రాలతోనూ, రాక్షసుల యొక్క సేనలతోనూ నిండి ఉంటుంది ఎప్పుడూ కూడా. అందువల్ల శత్రువులకు అది దుర్భేద్యమైనటువంటిది. రామ, ముఖ్యంగా లంకలోకి వెళ్ళాలి అంటే 4 ద్వారాలు ఉంటాయి. తూర్పున, దక్షిణాన, పశ్చిమాన, ఉత్తరాన. మనం దక్షిణం వైపు నుంచి వెళ్తే అవతల వైపుకి వెళ్ళేటప్పటికి వాళ్ళకి అది ఉత్తర ద్వారం అవుతుంది. ఉత్తర ద్వారం దగ్గర కొన్ని కోట్ల మంది రాక్షసులు ప్రహారా కాస్తున్నారు. అంతేకాదు, ద్వారాల దగ్గర అగట్టలు ఉన్నాయి, అంటే కొంత నీటి కొలనులు, అందులో ముసళ్ళు ఉంటాయి. ఎవరైనా అందులోకి దిగి దాటదామనుకుంటే ఆ ముసళ్ళు వాళ్ళని తినేస్తాయి. అంతేకాదు, అక్కడ ఈ యొక్క ప్రాకారాలకి పెద్ద పెద్ద ద్వారాలు, తలుపులు ఉన్నాయి. శక్తివంతమైన గొప్ప గొప్ప యంత్రాలన్నీ కూడా ప్రాకారం చుట్టూ నిర్మించబడి ఉన్నాయి. ఆ యంత్రములన్నీ కూడా బాణాలని, శిలల్ని ప్రయోగిస్తూ ఉంటాయి.
వచ్చేటటువంటి శత్రువుల మీద. ఆ లంకలోకి వెళ్ళాలి అంటే 4 ద్వారాల దగ్గర 4 చెక్క వంతెనలు ఉన్నాయి. ఆ చెక్క వంతెనలు ఈ అగట్టల మీద ఉంటాయి. శత్రువులు ఎవరైనా కనుక ఆ అగట్టలని ఈ వంతెనల నుంచి దాటాలి అని అనుకుంటే, ఈ వంతెనలు శత్రువులు వస్తున్నారని తెలుసుకుని వాటంతటా అవే పైకి లేస్తాయి అలా వెళ్లకుండా లోపలికి. లేదా శత్రువులందరూ వంతెన మీదకి వచ్చేలాగా వేచి ఉండి ఒక్కసారిగా ఆ శత్రువులందరినీ ఆ యొక్క అగట్టల్లోకి పడేలాగా చేస్తాయి. అలాంటి ఏర్పాటుని రావణాసురుడు చేశాడు లంకలో. శతఘ్నులు, పిరంగులు అంటారే, అలాంటివి ఇనుము చేత నిర్మించబడినవన్నీ ఆ ప్రాకారపు గోడ మీద ఉన్నాయి. వాటి ద్వారా వచ్చేటటువంటి శత్రువుల మీద దాడి చేస్తాడు అగ్నిగోళాలతో. అంతేకాదు ఈ ప్రాకారం అంతా బంగారంతో తాపడం చేయబడి ఉంటుంది రమ. అంతేకాదు ఇక్కడ అగర్తుల్లో ఉండేటటువంటి మొసళ్ళు మత్స్యాలు ఉండడం వల్ల శత్రువులకి అవి ప్రమాదకరమైనటువంటివి. రామ లంకానగరం మీద దాడి చేయడం అనేటటువంటిది అసాధ్యం. అక్కడ భయంకరమైనటువంటి నదులు, పర్వతాలు, వనాలు, అగట్టలు, ప్రాకారాలు ఇవన్నీ ఉండడం వల్ల శత్రువులు దాని మీద దాడి చేయలేరు. అందువల్ల అది సురక్షితంగా ఉంటుంది. దేవతలకి కూడా ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటుంది. నౌకల మీద వెళ్ళి సైతము కూడా దాన్ని చేరడం అసాధ్యం. బాహ్య ప్రపంచానికి దాని ఉనికి కూడా తెలియదు. ఈ సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఉన్నది అని ఎవరు కనిపెట్టలేరు. అలాంటి ద్వీపం అది. కాబట్టి బాహ్య ప్రపంచానికి కూడా తెలియదయ్యా. త్రికూటాచల పర్వతం పైన కట్టుదిట్టంగా నిర్మించబడి ఉన్నటువంటి నిర్మాణం అది. సుందరమైనది. అశ్వబలంతో గజబలంతో నిండి ఉంటున్నటువంటి దీన్ని జయించడం అసాధ్యం. తూర్పు ద్వారం దగ్గర శూలాలు ఖడ్గాలు పట్టుకుని 10,000 మంది రాక్షసులు దాన్ని ప్రహారా కాస్తూ ఉంటారు. దక్షిణ ద్వారం దగ్గర 1,00,000 మంది రాక్షస యోధులు చతురంగ బలాలతో డాళ్ళు ఖడ్గాలు మొదలైనటువంటివి ధరించి ప్రహారా కాస్తూ ఉంటారు. ఇక పశ్చిమ ద్వారం దగ్గర 10 లక్షల మంది రాక్షస యోధులు కాపాడుతూ ఉంటారయ్యా అస్త్రములు ప్రయోగిస్తూ. ఇక ఉత్తర ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికీ మనం వెళ్ళవలసిన ద్వారం ఉత్తరం వైపే ఉన్నది. కోట్ల కొలది రాక్షస వీరులు రక్షిస్తూ ఉంటారు. కాబట్టి వారందరూ కూడా రథ అశ్వ గజ బలములు అనేటటువంటివి కలిగినటువంటి వారు. రావణాసురుడికి విశ్వాసపాత్రులు. అంతేకాదు ఆ లంక యొక్క మధ్య భాగంలో 100,000 కొలదిగా రాక్షస యోధులు కాపాడుతూ ఉంటారు ఆ నగరాన్ని. కోటిని మించి ఉంటారుటండి ఆ సైన్యం అంతా కూడా. మనకి కిష్కింధకాండలో తార చెప్తుంది ఆ యొక్క సుగ్రీవుడికి లక్ష్మణుడు ఎదురుగుండా. అక్కడ రావణాసురుడు అంతమంది సైన్యాన్ని ఎలా పోగు చేశాడో తెలియదు, కానీ దాన్ని జయించడం చాలా కష్టం. ఆ లంకకి వెళ్ళాలి అంటే ఒకళ్ళిద్దరి వల్ల అయిపోయే పని కాదు. కొన్ని లక్షల మంది వానరులు ఉంటే కానీ మీరు అక్కడికి చేరుకోలేరు. ఆ పని నిమిత్తమే సుగ్రీవుడు చాలామందిని కబురంపి ఉంచాడయ్యా లక్ష్మణ, కోప్పడబోకు అని. కాబట్టి ఆ రక్షణా వ్యవస్థను అంతటినీ స్వామి హనుమ నిశితంగా పరీక్షించాడండి. అందుకనే ఆయన మహేంద్రగిరి పర్వతం దగ్గర నుంచి బయలుదేరిన అగాయత్తు మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు ఈ మధ్యలో ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయలేదు స్వామి హనుమ. ఆఖరికి ఆయన్ని బండికి తాళ్లతో కట్టేసి తోకకి నిప్పంటించి ఊరంతా తిప్పుతున్నా సరే ఆ తిప్పుతున్నటువంటి సమయంలో ఒక్కొక్క ఇంటిని, ఆ ప్రాకారాల్ని, ఎగుడు దిగుడులుగా ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ సమూహాల్ని లెక్క పెట్టుకున్నట్ట. ఎందుకని అంటే తోకతో నిప్పంటించేటప్పుడు ఎవరెవరి ఇళ్ళని తగలబెట్టాలి, ఎలా వెళ్ళాలి, ఈ యొక్క రక్షణా వ్యవస్థను ఎలా దాటుకుని మనం ముందరకు వెళ్ళాలి అన్నీ లంకలో అణుమాత్రం కూడా విడిచిపెట్టకుండా తెలుసుకున్నాడు. ఇది అసలైన దూత కార్యం అంటే. అందుకని రాముడు అంతటి వాడు మెచ్చుకున్నాడండి స్వామి హనుమని. అందుకని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు స్వామి హనుమ. అయ్యా ఇంతమంది ప్రహారా కాస్తూ ఉంటారు ఈ యొక్క రాజ్యాన్ని. సైన్యంలో ఇంతమంది సైన్యంలో 4వ భాగాన్ని ఇప్పటికే నేను చంపేశాను అందరిని. అంటే 25% పూర్తి అయిపోయారు అందరూ. ఇక 75% మాత్రమే ఉన్నారు లంకలో మనం చంపవలసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద మనం యుద్ధం ప్రకటించాలి. ఏదేని ఒక ఉపాయం చేత మహాసముద్రాన్ని కనుక మనం దాటితే మన వానరుల చేతిలో ఈ లంకా నగరం నేలపాలైనట్లే అని నువ్వు గ్రహించు స్వామి అన్నాడు.
అది పెద్ద కష్టమేమీ కాదు. ఎటొచ్చి కష్టమైంది ఏమిటి అంటే మనం లంకకి ఎలా వెళ్ళాలి, ఈ సముద్రాన్ని ఎలా దాటాలి అన్నదే ముఖ్యమైనటువంటి ప్రశ్న అన్నాడు. శ్రీరామచంద్ర ప్రభు వెంటనే సుగ్రీవుడితో అంటున్నారండి, చెప్పారు చూసావా, హనుమ ఎలా చెప్పాడో విన్నావు కదా నాయన సుగ్రీవా, లంకానగర విశేషాలన్నీ కూడా చెప్పాడు హనుమ. ఇప్పుడు సూర్యభగవానుడు ఆకాశం మధ్య భాగంలోకి వచ్చాడు. ఇది విజయముహూర్తము అని పిలుస్తారు. విజయముహూర్తము అంటే అభిజిత్ లగ్నంలో సూర్యుడు ఉన్నట్టు లెక్క. ఇది చాలా ఈ ముహూర్తం చాలా ప్రశస్తమైనటువంటిది. ఈ ముహూర్తంలో కనుక మనం బయలుదేరితే మనకి తప్పకుండా విజయం లభిస్తున్నది అని తెలుసుకో అన్నాడు. అయితే ఏంటంటే చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు నాయన, ఈ ముహూర్తమునందే కనుక మనం బయలుదేరితే సీతని అపహరించుకుని పోయిన రావణాసురుడు ఏ విధంగా కూడా నా నుండి తప్పించుకుని పోజాలడు, ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి ఈరోజు ఉత్తర ఫల్గుణీ నక్షత్రం, రేపు హస్తా నక్షత్రం, ఇవి నాకు సాధంతారవుతుంది. కాబట్టి నేను నా యొక్క యుద్ధమునందు నేను విజయాన్ని సాధిస్తాను. కాబట్టి వానర సైన్యాన్ని అంతటినీ కూడా ఈరోజే వెంట పెట్టుకుని మనం బయలుదేరదాం. అన్నీ శుభశకునాలు కనిపిస్తున్నాయి నాకు, నా కుడికన్ను కూడా అదురుతోంది. ఈ శకునం మన సంకల్ప సిద్ధికి విజయాన్ని చేకూరుస్తుంది అన్నాడు రామచంద్రప్రభు. కాబట్టి సుగ్రీవుడికి అలా ఆదేశం ఇచ్చాడు. మరొక్కసారి అక్కడ రామచంద్రప్రభు 1,00,000 మంది వానరులతో కూడి నీలుడు మనందరికీ కూడా మార్గాన్ని చూపిస్తాడు అని నిర్దేశించారు. అంటే అర్థం ఏమిటి, అసలు ముందు మనకంటూ ఓ రహదారి ఏర్పడాలి వెళ్ళడానికి. ఈ అరణ్యాల గుండా వెళ్ళేటప్పుడు ఈ 1,00,000 మంది వానరాలతో కూడా నీలుడు ముందు పొదల్ని చెట్లని ఖాళీ చేసి మనకి ఒక రహదారి వచ్చేలాగా ఒక మార్గనిర్దేశకత్వం చేస్తాడు. అలా వెళ్ళేటప్పుడు మనకి చక్కగా మధువు, తేనె, ఈ యొక్క పళ్ళు, నీరు లోటు లేనటువంటి ప్రాంతాల వైపు నీలుడు మనల్ని నడిపిస్తాడు అని నీలుడికి 1,00,000 మంది సైన్యాన్ని అప్పచెప్పమని సుగ్రీవుడికి చెప్పాడు. ముందు అతను వెళ్తాడు. అతడు వెళ్ళిన తరువాత వానరులకు ఇష్టమైనటువంటి మధువు, భోజన పదార్థాలన్నీ కూడా, పళ్ళు అన్నీ కూడా, నీరు అక్కడ అందుబాటులో ఉండాలి. మనం వెళ్ళే మార్గాలలో ఫలములకి కానీ జలములకి కానీ ఏ లోటు లేకుండా ముందరికి వెళ్తూ ఉంటే ఈ జలాల్ని రాక్షసులు కలుషితం చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో జాగ్రత్త వహిస్తూ ఉండాలని చెప్పాడు. అలా వహిస్తూ కొంత ముందరికి వెళ్తే ఇక్కడ మనం చేయబోయేటటువంటి యుద్ధం చాలా భయంకరమైనటువంటి యుద్ధం కాబట్టి సాహసంతో పోరాడగలిగేటటువంటి బలపరాక్రమం కలిగినటువంటి వానరులు మాత్రమే మనతో రావాలన్నా. వృద్ధులు కానీ, బాలురు కానీ, రోగపీడితులై ఉన్నటువంటి వారు కానీ ఇక్కడే ఉండిపోతారు కిష్కింధలో. మిగతా బలవంతులై, ఉత్సాహవంతులై ఎవరైతే యుద్ధానికి ఉబలాటపడుతూ ఉంటారో అలాంటి వానరుల్ని మాత్రమే మనం యుద్ధానికి తీసుకువెళ్ళాలన్నాడు. ఇలా ఆదేశం ఇచ్చారు. ఇక సేనానాయకుడు కపివరుడు అయినటువంటి వృషభుడు నాకు కుడివైపున సైన్యాన్నంతటినీ కూడా రక్షిస్తూ అతను ముందర నడుస్తాడు. ఇక నా ఎడమవైపు గంధమాదనుడు వానర సైన్యాన్నంతటినీ రక్షిస్తూ ముందరికి సాగిపోతాడు. ఇక మధ్య భాగంలో నేను, లక్ష్మణుడు, నేను హనుమ యొక్క భుజాల మీద కూర్చుంటాను ఎక్కి, లక్ష్మణుడు అంగదుడు యొక్క భుజాల మీద కూర్చుంటాడు. ఇలా కూర్చుని మేము మధ్యలో నడుస్తూ వస్తాం, ప్రయాణం చేస్తూ వస్తాం. నాయనా సుగ్రీవా, నువ్వు రాజువి కాబట్టి ఒక పల్లకీని అధిరోహించి నువ్వు కూడా మాతో కలిసి రా. ఇక ఈ వెనకాల భాగం వృక్షరాజైనటువంటి జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి అనేటటువంటి ప్రముఖులందరూ కూడా వెనకాల ఉన్నటువంటి సైన్యాన్ని రక్షిస్తారు అని దిశానిర్దేశం చేశాడండి రామచంద్రప్రభు. అయితే చూడండి, రణ ఉత్సాహం కలిగినటువంటి వానర వీరులందరూ కూడా గుహల నుండి, పర్వత శిఖరాల నుండి బయలుదేరి ముందరకు వచ్చేస్తున్నారండి, దుముకుతూ వస్తున్నారు. వానరరాజైన సుగ్రీవుడు, లక్ష్మణుడు రాముణ్ణి సాదరంగా కొనియాడి ధర్మాత్ముడైనటువంటి ఆ ప్రభువు వీళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని దక్షిణముఖంగా బయలుదేరాటండి. ఇక ఇదే తడువ, ముహూర్తం బాగుంది, ఇంకా ఆలస్యం చేయకూడదు. వెంటనే బయలుదేరారు. ఎక్కడి నుంచి? కిష్కింధ దగ్గర నుంచి బయలుదేరారు. బయలుదేరి వాళ్ళు కన్యాకుమారి దాకా జర్నీ చేయాలండి. మామూలు ప్రయాణం కాదు ఇది.
కాబట్టి వానర ప్రముఖులందరూ కూడా తమకు జయం తథ్యం అనేటటువంటి భావన కలిగినటువంటి వారే సంతోషంతో ముందరికి బయలుదేరుతున్నారు. సింహనాదాలు చేస్తున్నారు, దక్షిణ దిశగా పరుగులు తీస్తున్నారు, మధ్య మధ్యలో తేనె తాగుతున్నారుట, పళ్ళు తింటున్నారుట. ఇలా పూలగుత్తలతో మహావృక్షాలతో తమ భుజాల మీద మోసుకుంటూ వెళ్తున్నారట. ఈ విధంగా రాముడి యొక్క చుట్టూ ఉన్నటువంటి వానరులందరూ కూడా ఈ రావణాసురుడు రాక్షసులందరినీ కూడా మన చేతులతో ఈరోజు చావం కొట్టేస్తానని గొప్ప గొప్ప ప్రతిజ్ఞలు పూనుతున్నారట. ఈ యొక్క వానరులందరూ కూడా రామచంద్ర ప్రభు వినేలాగా కేకలు పెడుతున్నారట. 10 కోట్ల మంది వానరులు తమ చుట్టూ చేరి ఉండగా శతవలి అనేటటువంటి వానర వీరుడు తానే ప్రముఖుడై సమస్త వానర సేనని కూడా రక్షిస్తున్నాడు. ఇలా ఉండగా వీళ్ళందరూ కూడా ముందరికి వెళ్తున్నారు, నడుస్తున్నారు. రామచంద్ర ప్రభు మధ్యలో హనుమంతుల వారి యొక్క భుజం మీద కూర్చున్నారట, అంగదుడి భుజం మీద లక్ష్మణస్వామి కూర్చున్నారట. ఎలా ఉన్నారట వీళ్ళు అంటే ఆకాశంలో చేరినటువంటి గురు శుక్రులతో కూడుకున్నటువంటి ఆ యొక్క బుధచంద్రుల్లాగా కనిపిస్తున్నారు అన్నాడు. అంటే 4 గ్రహాలు ఒకే చోట కూడుకుంటే పెద్ద జన నష్టం జరుగుతుంది అని ఒక ప్రమాణం ఉంది జ్యోతిష్యంలో. ఇప్పుడు యుద్ధంలో చాలామంది రాక్షసులు నిహతలు పోతున్నారనేటటువంటి జ్యోతిశ్చక్ర రీత్యా కూడా ఇక్కడ చూపిస్తున్నారు. కాబట్టి రామస్య శాసనం జ్ఞప్వా భీమకోపస్య భీతవత్ వర్జయన్ నగరాభ్యాసం తదా జనపదానపి. రాముడి యొక్క శాసనం అంటే ఏమిటి? వానర ప్రముఖులైనటువంటి వాళ్ళెవ్వరూ కూడా సైన్యం ఏది కూడా నగరాలలో కానీ పట్టణాలలోకి కానీ ప్రవేశించడానికి వీలు లేదు. కేవలం సైన్యం అరణ్యాల గుండానే వెళ్ళాలి. జనపదాలకి పట్టణాలకి ఇబ్బంది పెట్టకూడదు మీ వానరులు ఎవరూ కూడా అని ఆజ్ఞ వేశాడు ముందే రామచంద్ర ప్రభు. మన వల్ల ఎదుటివారు ఇబ్బంది కలిగేలా మనం ప్రవర్తించకూడదని చెప్పారు. కాబట్టి వాళ్ళందరూ వానర ప్రముఖులందరూ కూడా పెద్ద పెద్ద వృక్షాలతో అలరారుతున్నటువంటి గిరిశ్రేష్టమైనటువంటి సహ్యాద్రి దగ్గరికి చేరుకున్నారండి. సహ్యాద్రి పర్వతం అనేటటువంటి పర్వతం సరస్సులతోనూ తటాకములతోనూ వనములతోనూ గోచరించింది. అక్కడికి వెళ్ళారు. అయితే భీకరమైనటువంటి గర్జనలు చేస్తున్నారు. రామచంద్ర ప్రభు ఆజ్ఞని శిరసావహించి పట్టణాల వైపుకు కానీ గ్రామాల వైపుకు కానీ వెళ్ళట్లేదు. హనుమంతుడి చేత అంగదుడి చేత వహించబడుతూ రామలక్ష్మణులు ముందరికి వెళ్తున్నారండి. శకున శాస్త్రం బాగా ఎరిగినటువంటి లక్ష్మణస్వామి వెంటనే అన్నగారైన రామచంద్ర ప్రభుతో చెప్తున్నారు, అన్నయ్య ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఈ శుభశకునాలన్నీ కూడా మన యొక్క విజయాన్ని సూచిస్తున్నాయి అన్నాడు. శకున శాస్త్రం బాగా తెలుసుటండి లక్ష్మణస్వామికి. ఆయన వివరిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. ఇక్కడ అన్నయ్య చూడు, ఆకాశం కూడా భూమి మీద పరంపరగా శుభశకునాలన్నీ మనకు కనిపిస్తున్నాయి. సీతాదేవి నిన్ను చేరడం అనేటటువంటి మహాప్రయోజనం త్వరలోనే సిద్ధించబోతోందన్నాడు. ఎలా నిదర్శనాలు ఏమిటంటావా? వాయువులు సేనకు హాయిని కూరుస్తూ హాయిగా పిల్లగాలులన్నీ వీస్తున్నాయి, అనుకూలంగా వీస్తున్నాయి. పక్షుల యొక్క కలకలారావాలన్నీ కూడా, మృగాల యొక్క ధ్వనులన్నీ కూడా మధురంగా వినసొంపుగా వినిపిస్తున్నాయి. దిశలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. సూర్యకాంతులు స్వచ్ఛంగా ఉన్నాయి. భృగునందనుడైనటువంటి శుక్రుడు నిన్ను అనుసరిస్తూ ఉజ్వల కాంతులతో ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. నక్షత్ర మండలం నిర్మలంగా ఉందన్నయ్య. సప్తర్షులు సిద్ధులు మొదలైన వారందరూ కూడా ధ్రువ నక్షత్రానికి ప్రదక్షిణంగా ప్రయాణం చేస్తున్నారు, ప్రదక్షిణ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు శుభసూచకాలు అన్నారు. 7 రోజులు పట్టిందిటండి ప్రయాణం చేయడానికి, రాత్రింబగళ్ళు నడుచుకుంటూ వెళ్ళడానికి. ఇలా వెళ్తే ఆకాశంలో రాత్రి పగల్లో వచ్చేటటువంటి శుభశకునాలన్నింటినీ కూడా గమనించాడు లక్ష్మణుడు. ఆ గమనించినటువంటి ఆ లక్షణాలన్నింటినీ అన్నగారితో చెప్తున్నాడు. అన్నయ్య చూడు, రాక్షసులకి మూలా నక్షత్రం మౌలికమైనటువంటిది. దాన్ని ధూమకేతు అనేటటువంటి తోకచుక్క స్పృశిస్తోంది ఆకాశంలో. ఆ నక్షత్రం ఈ యొక్క ధూమకేతు అనే దాని చేత పీడించబడుతోంది. ఇది రాక్షసులకి అశుభ సూచకము అన్నాడు. అంతేకాదు ఇదంతయు కూడా రాక్షసుల యొక్క వినాశనానికి దారితీస్తుందన్నయ్య. ఆయువు మూడినటువంటి వారి నక్షత్రం కాబట్టి ఇక గ్రహబాధకు లోనవుతారు వాళ్ళందరూ కూడా అని చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాడు, నీళ్లు నిర్మలంగా రుచిగా ఉన్నాయి మనం తీసుకుంటున్న ప్రదేశాల్లో.
వనాలన్నీ పళ్ళతో నిండి ఉన్నాయి, వృక్షాలన్నీ కూడా ఋతువుల్ని అనుసరించి పూస్తూ కనువిందు చేస్తున్నాయి, వాయువులు వాటి పువ్వుల మీదుగా వీస్తూ చక్కటి పరిమళాలన్నింటినీ కూడా వెదజల్లుతున్నాయి అన్నయ్య. కపి సైన్యముల యొక్క వ్యూహ రచనతో ఉత్సాహభరితులై ఉన్నారు వాళ్ళందరూ, సైన్యం కూడా. అన్నయ్య, ఈ శకునాలన్నింటినీ గమనించి నువ్వు హాయిగా సంతుష్టుడివవు. అంతేకాదు మనకి తప్పకుండా విజయం తథ్యమని రామచంద్ర ప్రభువుని లక్ష్మణస్వామి ఊరడింపజేశారు. నదులు దాటిపోతున్నప్పుడు వాటి ప్రవాహాలన్నింటినీ వెనక్కి గెట్టుకుని సేనలన్నీ కూడా నదుల్ని దాటేస్తున్నారట. అక్కడ సరస్సుల్ని దాటుతున్నారట, పర్వతాలను ఎదురోహిస్తున్నారట, భూప్రదేశాలన్నింటినీ దాటిపోతున్నారట, ఫలములతో నిండినటువంటి వనాల మధ్య నుంచి వెళ్ళిపోతున్నారట. ఇలాగా ఆ భూమండలాన్నంతటినీ ఆవరించేశారా ఈ వానరులు అన్నట్లుగా కనిపిస్తోంది ఆ దృశ్యం అంతా కూడా. కొందరు పరుగులు పెడుతున్నారట వానరులు, కొందరు గంతులు వేసుకుంటూ వెళ్తున్నారట, కొంతమంది కిచకిచ శబ్దాలు చేసుకుంటూ వెళ్తున్నారు, వాలాల్ని తోకల్ని గిరగిరా తిప్పుతూ నేలకేసి కొడుతూ శబ్దం చేసుకుంటూ వెళ్తున్నారట. పాదాలతో భూమి మీద టపా టపా శబ్దాలు వచ్చేలాగా తన్నుకుంటూ వెళ్తున్నారట చాలామంది. మరికొందరు భుజాలని చాచి కొండల్ని పిండి చేసేంతటిగా చెట్లను చిన్నాభిన్నం చేస్తూ వెళ్తున్నారు. ఆ బలాన్ని ప్రదర్శిస్తున్నారు అందరూ కూడా. అయితే కోట్ల కొలది వానరుల చేత భూమండలం అంతా ఆవరించిపోయిందన్నాడు వాల్మీకి మహర్షి. ఎక్కడ చూసినా వానరమే, ఎక్కడ చూసినా బల్లూకాలే, ఎక్కడ చూసినా కొండముచ్చులే. ఈ విధంగా ఆ వెళ్ళేటటువంటి భూ ప్రదేశమంతా కూడా వీళ్లతో నిండిపోయింది. చూడండి, ఆ వానరసేన అంతా కూడా సాస్మయాతి దివారాత్రం మహతి హరివాహిని. వీళ్ళందరూ భూమండలం అంతా ఆవరించబడి సుగ్రీవుడి యొక్క పర్యవేక్షణలో ఆ మహావానరసేన రాత్రింబవళ్ళు కూడా పరమ సంతోషంతో ముందరికి వెళ్ళిపోతున్నారట. అలా వెళ్ళిపోతూ ముందరికి వెళ్తూ ఉండగా సహ్యాద్రి మీదుగా ప్రయాణం చేసి సహ్యాద్రిని దాటుకుని మలయ పర్వతానికి చేరుకున్నారు, శబరిమల ప్రాంతానికి చేరుకున్నారు అక్కడికి. అయితే చూడండి, శ్రీరాముడు ఆ వానరాలతో కూడి సహ్యమలయ గిరిల మీద ఉన్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వనాలని, నదులని, సెలయేళ్లని చూస్తూ వాటిని దాటుకుంటూ ముందరికి వెళ్తున్నాడండి. రకరకాలైనటువంటి చెట్లు, ధాతువులు, మధువులు, అక్కడ ఉండేటటువంటి నీటికాకులు, జలకుక్కుటములు, చక్రవాకములు, కౌజుపిట్టలు గుంపులు గుంపులుగా చేరి మసలుకుంటూ ఉంటున్నటువంటి అడవి పందులు, లేళ్ళు, భయంకరమైనటువంటి ఎలుగుబంట్లు, సింహాలు, పెద్ద పులులు, విషసర్పాలు ఇవన్నీ కూడా ఆ యొక్క పర్వతాల మీద సంచరిస్తున్నాయిట. వాటన్నింటినీ చూస్తున్నారు, ముందరికి వెళ్ళిపోతున్నారు వానరులు. ఆ వానరులు అక్కడ జలాశయాల్లో స్నానం చేస్తున్నారు, సంతోషంతో విహరిస్తున్నారు, మత్తెక్కిపోయి ఉన్నారు, మధువునంతటినీ కూడా తాగి చెట్ల యొక్క మధుర ఫలాలన్నింటినీ తింటున్నారు, కందమూలాలని పుష్పాలని సేవించారు. తేనెవలే పింగళ వర్ణం కలిగినటువంటి వానరులందరూ కూడా చెట్లకి వేలాడుతూ తేనె పట్టులతో మధువుల్ని తనివి తీరా త్రాగుతూ ముందరికి వెళ్తున్నారట. రాముడి చుట్టూ కూడా వాళ్ళు చేరిపోయి ఉన్నారు, ఆనంద చికితులవుతున్నారు. మహాబాహు రాజీవనేత్రుడు రామచంద్ర ప్రభు ఈ విధంగా ముందరికి వెళ్ళిపోతూ మహేంద్రగిరి పర్వతం దగ్గరికి చేరుకున్నారటండి. మహేంద్ర మద సంప్రాప్య రామో రాజీవలోచన అద్య రోహాన్ మహాబాహు శిఖరం ధ్రువభూషితం. రామచంద్ర ప్రభు లక్ష్మణ సుగ్రీవ సహితుడై ఆంజనేయుడితో కూడి మహేంద్రగిరి పర్వతం మీదకి ఎక్కారట. అక్కడ నుంచి ఒక్కసారి సముద్రాన్నంతటినీ కూడా చూశారటండి. ఎక్కడ చూసినా నీరే, ఎక్కడ చూసినా పర్వత సమూహాలతో కూడుకున్నటువంటి ప్రదేశాలే. ఆ సముద్ర జలాలన్నీ విషసర్పముల చేత, మొసళ్ల చేత, వివిధ మత్స్యముల చేత నిండిపోయి కనిపించింది. వెంటనే రామచంద్ర ప్రభు లక్ష్మణుడితో సుగ్రీవుడితో కూడి ఆ యొక్క గిరిశిఖరం నుండి సముద్ర తీరం దగ్గరికి చేరుకున్నారు. దిగి పర్వతాన్ని సముద్ర తీరం దగ్గర సముద్రం ఉత్తుంగ తరంగాలతో ఎగిసిపడుతోంది. వెంటనే రామచంద్ర ప్రభు సుగ్రీవుడితో అన్నారు, నాయనా సుగ్రీవ, మన వానర సైన్య సేనంతటినీ కూడా ఈరోజు ఈ సముద్ర తీరం దగ్గరే ఈ ఏర్పాటు చేయించి అందరికీ విడుదలని చెప్పాడు. వెంటనే రామచంద్ర ప్రభు ఆజ్ఞ తీసుకుని అక్కడే అందరికీ కూడా గుడారాలు ఏర్పాటు చేశారట. కొంతమంది చెట్లను చేరుకున్నారట, ఆశ్రయించారట, కొంతమంది ఆ సముద్ర తీరాల దగ్గరే విహరించారట. ఏ సేనానాయకుల దగ్గరికి ఆయా యొక్క
వానరాలన్నీ కూడా వెళ్ళిపోవాలని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు సుగ్రీవుడు. అందరూ ఎవరెవరి సేనల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారండి. మన సేనలన్నింటినీ ఇక్కడే ఆపచేయాలనుకున్నారు. మనపై దెబ్బతీయడానికి శత్రువులు ఈ పరిసరాల్లోనే చాటు మాటున దాగి ఉంటారయ్యా సుగ్రీవా. కాబట్టి సేనానాయకులు తమ తమ సేనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి అని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సేనలన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ విడిచిపెట్టి వెళ్ళడానికి వీలు లేదు ఈ సేనానాయకులు అనేవాళ్ళు అని చెప్పారు. లక్ష్మణ సుగ్రీవులు శ్రీరాముడి యొక్క ఆదేశాన్ని తలదాల్చారు. తమ సేనలన్నింటినీ సముద్ర తీరం దగ్గర, చెట్ల నీడల దగ్గర, సాగర తీరంలో విడిది చేయించారు. తేనెవలే పింగళ వర్ణ జలాలతో నిండినటువంటి మరొక సాగరంగా కనిపించారట. ఒక పక్కన సముద్రం కనిపిస్తూ ఉంటే ఇటుపక్క మరో సముద్రం ఉందా అన్నట్లుగా ఈ వానరులందరూ కూడా నిండిపోయారు ఆ అరణ్య ప్రాంతాల్లో. అంతేకాదండి, ఈ వానరుల యొక్క సేనా సన్నాహాల వల్ల కోలాహల ధ్వని ఏర్పడిందిట. ఆ ధ్వని సముద్రం యొక్క ఘోషను కూడా మించిపోయి ఉన్నది. అంతమంది ఒకే చోట చేరితే శబ్దాలు ఎలా వస్తాయండి? అవి చెప్తున్నారు. అంతేకాదు 3 భాగాల కింద విడదీశారట సైన్యాన్ని మొత్తాన్ని కూడా. ఏమిటి? వానరాలు, కొండముచ్చులు, భల్లూకాలు. ఈ 3 కేటగిరీల్లో కూడా ఆ యొక్క సముద్రం తీరం దగ్గర వాళ్ళందరూ కూడా విడిది చేశారు. చంద్రుడు అప్పుడే ఆకాశంలోకి వస్తున్నాడు, ఉదయిస్తున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఈ యొక్క సముద్రం యొక్క పరవళ్ళన్నింటినీ కూడా వాళ్ళు చూస్తున్నారటండి. భీకరంగా కనిపిస్తోంది సముద్రం అంతా కూడా. వానర సైన్యం వాటిని అంతటినీ చూశారు. సాగరంలో ఉన్న జలకణములు రాత్రివేళ నిప్పు రవ్వల్లాగా కనిపిస్తున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు కూడా మిలమిల్లాడుతున్నాయన్నాడు. ఇక్కడ వాల్మీకి ఇక్కడ ఉన్నటువంటి సముద్రాన్ని, పైన ఉన్నటువంటి ఆకాశాన్ని పోలుస్తాడండి. ఇక్కడ సముద్రం కూడా అంతులేనిది, అక్కడ ఆకాశం కూడా అంతులేనిది. అంతులేనటువంటి ఆకాశాన్ని, అంతులేనటువంటి సముద్రాన్ని వర్ణించడం ఎవరి వల్ల కూడా కాదు. కాబట్టి సముద్రాన్ని ఆకాశంతో పోలుస్తున్నాడు, ఆకాశాన్ని సముద్రంతో పోలుస్తున్నాడు. సముద్రంలో మహాసర్పాలు సంచరిస్తూ ఉంటాయి, ఆకాశంలో సర్పాకృతిలో ఉన్నటువంటి రాహుకేతువులు సంచరిస్తూ ఉన్నారు. అంతేకాదు సాగరము, ఆకాశము ఈ రెండూ కూడా గంభీరమైనటువంటివి. అంటే వైశాల్యంలో కానీ, లోతులో కానీ ఇవి చాలా గొప్పవి. కాబట్టి భీకరములైనటువంటివి. ఆ యొక్క సముద్రము, ఆ ఆకాశము ఎట్టి అంతరము కూడా మనకి గోచరించదు. దానికంటూ ఒక చివరి స్థానం అనేటటువంటిది కనిపించదు. అంతేకాదు సముద్రం అనేటటువంటిది ముత్యాలతో ప్రకాశిస్తూ కనిపిస్తోందిట. ఆకాశం నక్షత్రాలతో ప్రకాశిస్తూ కనిపిస్తున్నదిట. ఆకాశం అటూ ఇటూ కదులుతున్న మేఘాల చేత వ్యాప్తమై ఉన్నది. సాగరము త్రుళ్ళిపడుతున్నటువంటి తరంగ పంక్తుల చేత అలరారుతూ కనిపిస్తున్నది. అందువల్ల పైన ఆకాశంలో మేఘాలు కదులుతున్నాయి, సముద్రంలో ఈ యొక్క కెరటాలు అనేటటువంటివి ముందరికి కదులుతున్నాయిటండి. ఈ రెండింటి మధ్య తారతమ్యం అనేటటువంటిది కనిపించట్లేదన్నాడు వాల్మీకి మహర్షి. అలాంటి పరిస్థితిని వానరులందరూ కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు ఆ యొక్క దక్షిణ సముద్ర తీరాన్ని చూస్తూ. అంతేకాదు నీలుడి యొక్క పరివేక్షణలో యుద్ధతంత్రానికి అనుగుణంగా సముద్రం యొక్క తీరమునందు అందరూ కూడా సైన్యాన్ని సురక్షితంగా నిలబెట్టారు. మైందుడు, ద్వివిధుడు అనేటటువంటి వానర శ్రేష్ఠులు ఇద్దరూ కూడా సేనంతటినీ కూడా రక్షించడం కోసం అన్ని వైపులా కూడా తిరుగుతున్నారటండి. రాముడు తన పక్కన కూర్చున్నటువంటి లక్ష్మణస్వామితో అంటున్నారు, లక్ష్మణ చూడవయ్యా, శోకశ్చ కిలకాలేన గచ్చత యపగచ్చతి మమచ అప్యస్యత కాంతాం అహన్యాహని వర్ధతే. కాలం గడిచిపోయే కొలది కూడా శోకం అనేటటువంటిది దూరం అవుతుంది ఎవరికైనా సరే. చాలా బాధలు పడ్డాం, అయితే కొంతకాలం గడిచేటప్పటికి ఏమవుతుంది, అవన్నీ అలవాటైపోతాయి. కాబట్టి అంత బాధపడాల్సినటువంటి ఆలోచన రాదు. కానీ సీతాదేవి ఎడబాటు అనేటటువంటి యొక్క దుఃఖం, ఆవిడ నుంచి నేను దూరమైపోయి ఇన్ని రోజులైనా పెరుగుతోంది కానీ దుఃఖం తగ్గట్లేదయ్యా లక్ష్మణ. కాబట్టి ఈ సీత నాకు దూరమైనందుకు కానీ, ఆమె అపహరణకు గురైనందులకు కానీ నేను అంతగా దుఃఖించట్లేదు. కానీ రావణాసురుడు ఆమెకు విధించినటువంటి గడువు ఉన్నదే, అది దగ్గర పడిపోతున్నందుకు నేను బాధపడుతున్నాను అని కంగారు పడుతున్నాడు రామచంద్ర ప్రభు. నేను చాలా విచారపడుతున్నానయ్యా లక్ష్మణ. బాధపడుతూ దుఃఖిస్తూ
వాయుదేవుడి యొక్క స్పర్శ తగిలింది శరీరానికి రామచంద్ర ప్రభువుకి. వెంటనే ఆయన అంటున్నాడు, నాయనా ఓ వాయుదేవుడా, నువ్వు సీతాదేవి ఉన్నటువంటి ప్రదేశం మీదుగా వీస్తూ నా దగ్గరికి రా. అలా వస్తే నువ్వు మొట్టమొదట ఆవిడికి తగిలి రావడం వల్ల ఆవిడ యొక్క సుఖస్పర్శ నాకు తగిలినట్టుగా నేను భావన చేస్తాను అని మాట్లాడుతున్నాడు. అంతేకాదు చంద్రుణ్ణి కూడా అంటున్నాడు, నీ చంద్రకిరణ స్పర్శ వలె హాయిని గూర్పుతూ జానకీదేవి యొక్క శరీరానికి తగిలి నువ్వు నా శరీరానికి తగలవయ్యా అని చంద్రుడితో అంటున్నాడు. సీతాదేవి అపహరణకు గురి అయినటువంటి సమయంలో హా నాదా, హా లక్ష్మణ నన్ను రక్షించండి అని ఆక్రందించింది. అలాంటి సమయంలో ఆ విషయాన్ని నేను తలుచుకుంటూ ఉంటే నా యొక్క ఆపాదమస్తకము కూడా నన్ను దహించి వేస్తోందయ్యా ఆ సంఘటన. నిజానికి నేను వెళ్ళి ఇప్పుడు సముద్రంలో పడుకున్నా ఆ నీరు కూడా నా యొక్క ఈ కామదహనాన్ని చల్లార్చలేదు అన్నాడు రామచంద్ర. కామదహనం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఈ నాలో వచ్చినటువంటి సీతా వియోగ దుఃఖం, సీతకి నేను దూరమయ్యాననేటటువంటి బాధ, సీతని నేను పొందాలి తిరిగి అనేటటువంటి కోరిక, అది ఎక్కువయింది రాముడిలో. అందువల్ల అది జ్వాలా మాలికల వలె మండుతోంది, నా శరీరాన్ని అంతటినీ కాల్చేస్తోంది. అది నేను ఈ సముద్రంలో పడుకున్నా సరే చల్లారదు అని చెప్తున్నాను. నేను ఇక్కడనే, లక్ష్మణ నువ్వు ఇక్కడే ఉండవయ్యా, నేను ఒక్కడనే సముద్ర జలాల్లోకి దిగి అక్కడ విశ్రమిస్తానన్నాడు. అయ్యో ఇలా అనుకుంటూ నేను ఇంకా జీవించి ఉన్నాను అంటే ఒకటే కారణం లక్ష్మణ, సీతాదేవి ఉన్నటువంటి భూమి మీదే నేను కూడా ఉన్నాననేటటువంటి చిన్న స్వార్థం. అంతేకాదు ఆవిడ నా యందు విరహానికి లోనై ఉంటుంటుంది. జీవించి ఉండడం కూడా అనుమానమే. సీతాదేవి క్షేమంగా ఉన్నది అని హనుమంతుడు వచ్చి చెప్పాడు కాబట్టి నేను ఇంకా ఇలా బ్రతకగలుగుతున్నాను లక్ష్మణ అని చెప్పాడు. రాముడు ఇలా పరితపిస్తూ లక్ష్మణుడితో తన బాధని చెప్పుకుంటూ ఉంటే లక్ష్మణుడు ఓదార్చాడండి రామచంద్ర ప్రభు. అప్పుడు సంధ్యా సమయం అవుతోందని, సూర్యుడు అస్తాద్రికి చేరుతున్నాడని రామచంద్ర ప్రభు దుఃఖాన్ని విడిచిపెట్టి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారట ఆ సముద్ర తీరం దగ్గర. అయిన తరువాత ఆ మహాత్ముడు ఆ సీతాదేవి యొక్క ఆలోచనలోనే పడిపోయాడు. ఇక్కడ ఇలా ఉంది, అవతల వైపు లంకానగరంలో ఏం జరుగుతోందో చూపిస్తున్నాడు ఇప్పుడు వాల్మీకి. చూడండి, లంకాయాం తు కృతం కర్మ ఘోరం దృష్ట్వా భయావహం. హనుమ లంకనంతటినీ కాల్చేసి యథేచ్ఛగా మళ్ళీ ఇటువైపు సముద్రాన్ని దాటి వచ్చేస్తే ఆ రోజు సాయంత్రమే రావణాసురుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఈ మీటింగ్లో మొత్తం మంత్రులందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాడు. సిగ్గుతో తలవంచుకుని రాక్షసులతో చెప్తున్నట్ట, ఏమని? దర్శితాచ ప్రవిష్టాచ లంకా దుష్ప్రసహాపురి తేన వానరమాత్రేణ దృష్టా సీతాచ జానకి. ఇతరులు ఎవరూ కూడా ప్రవేశించలేనటువంటి ఈ లంకానగరంలోనికి ఒక వానరమాత్రుడు ప్రవేశించాడు, దీన్ని ధ్వంసం చేశాడు. అంతేకాదు అక్కడితో వదలలేదు, జానకీదేవిని కూడా దర్శించాడు. ఇక్కడ ఉన్నటువంటి చైత్యాల్ని రాజభవనాల్ని నేలమట్టం చేశాడు. ప్రముఖులైనటువంటి రాక్షసులందరినీ కూడా హతమార్చాడు. లంకానగరాన్నే అల్లకల్లోలం చేశాడు. అయితే నేను రాజుని కాబట్టి, మీ క్షేమాన్ని కోరుకోవడం యుక్తం కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలో, తర్వాత నేను చేయవలసిన కర్తవ్యం ఏమిటో మీరు నాకు చెప్పాలి అని మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశం చేశానన్నా. చూడండి, మీరు చాలా బాగా ఆలోచించి చెప్పండి. ఎందుకంటే ఓ వీరులారా, మంత్రుల యొక్క చక్కని సూచనల వల్లే ప్రభు అనేటటువంటి వాడికి విజయం అనేటటువంటిది వస్తుంది. ప్రాజ్ఞులైనటువంటి పెద్దలందరూ ఈ మాట చెప్తారు. కాబట్టి రాముణ్ణి జయించడానికై తగిన సూచనలన్నీ కూడా మీరు చెప్పండి. లోకంలో ఉత్తములు, మధ్యములు, అధములు అనేటటువంటి పురుషులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా పని చేసేటప్పుడు తన వాళ్ళందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని తన అభిప్రాయాన్ని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకుని ఏది మంచిదో ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు ఆ పని చేస్తాడు. వీడు
ఉత్తమమైనటువంటి వాడు. ఇక మధ్యమమైనటువంటి వాడు, వాడు ఏమీ కూడా ఇతరులు చెప్పింది వినడు. వాడు చెప్పిందే చూసుకుని ఆలోచించుకుని అవతలి వాడి యొక్క బలాబలాల గురించి వాడే ఆలోచించుకుని వాడే యుద్ధానికి వెళ్తాడు, వాడే శత్రువుల మీదకి వెళ్తాడు, ఆ పనిని వాడే పూర్తి చేయాలనుకుంటాడు. ఇలాంటి వాడు మధ్యముడు. ఇక మూడవ వాడు ఉంటాడే, వాడు ఎవడి మాట వినడు. వాడు నీచంగా దుర్బుద్ధితో అక్రమమైనటువంటి మార్గంలో ఆలోచన చేస్తాడు. దానివల్ల వాడు చెడిపోతాడు, వాళ్ళని కూడా వాడు పోగొట్టుకుంటాడు. అలాంటి వాడు అధముడు అన్నాడు. వీడికి అన్ని శాస్త్రాలు తెలుసు కానీ వాటిని పాటించలేడు. కాబట్టి వాడేం చెప్తున్నాడంటే, అలాగే వ్యక్తుల్లో కూడా మంచి వ్యక్తులు ఉంటారయ్యా. మంత్రాలోచనల్లో ఉత్తమమైన మధ్యమమైన అధమమైనటువంటి ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారు. మంత్రులందరూ శాస్త్రీయ దృష్టిని అనుసరించి ఏకాభిప్రాయానికి వచ్చి చేసినటువంటి మంత్రాంగం ఉత్తమ శ్రేణికి చెందినటువంటిది. అంతేకాకుండా ఎవడికి ఇష్టం వచ్చినటువంటిది వాడు చెప్పుకుని, ఎవడి అభిప్రాయాలు వాడు చెప్పిన తర్వాత అందరూ కూడా మళ్ళీ ఆలోచించుకుని ఒక నిర్ణయాన్ని ఓటు వేస్తారు చివరికి, అది మధ్యమం. ఇక మూడవది వస్తుందే, మంత్రులు ప్రతి ఒక్కడూ కూడా ప్రభువుకి నేను చెప్పిందే కరెక్ట్ అంటే నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు. నేను చెప్పింది చెయ్యకపోతే నువ్వు విజయం సాధించలేవంటాడు. అలాగే మిగతా వాడు కూడా నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు. ఆఖరికి ప్రభువుని తికమకలో పెడతారు తీసుకువెళ్ళి ఈ మంత్రులు. అలాంటి వాళ్ళు చెప్పేటటువంటి సలహాలు అధమమైనటువంటివి. కాబట్టి మీరు ఆలోచించండి, ఈ పరిస్థితులన్నిటినీ కూడా ఆలోచించి వానరుల్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఈ లంకానగరంలో ఈ యొక్క సైన్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఈ సూచనలన్నీ కూడా చెప్పమన్నాడు. అయితే రాక్షసులు చాలా బలశాలులైనప్పటికీ ఏమంటాడంటే వాల్మీకి మహర్షి, వాళ్ళకి బుద్ధి చాంచల్యం అనేటటువంటిది ఉన్నది. వాళ్ళు ఆలోచన చెయ్యలేరు బుద్ధితో, వాళ్ళకి అహంకారం ఎక్కువ, నీతి అనేటటువంటిది వాళ్ళ యందు ఉండదు. శత్రుపక్షం యొక్క బలాల్ని వాళ్ళు అంచనా వేయలేరు. అలాంటి అంచనా వేయలేని వాళ్ళు, బుద్ధితో ఆలోచించలేని వాళ్ళు, నీతి మార్గం తెలియని వాళ్ళు రావణాసురుడి యొక్క మంత్రుల కింద ఉన్నారు అని ఇండైరెక్ట్గా వాల్మీకి మహర్షి చెప్తున్నారు. కాబట్టి మంత్రిగా ఎలాంటి వాడిని పెట్టుకోవాలో కూడా రాముడు చెప్తాడండి. దశరథుడు చెప్తాడు రాముడికి కూడా, రాముడు భరతుడికి చెప్తాడు, గుహుడికి చెప్తాడు రాముడు. అంతేకాదు సుగ్రీవుడికి చెప్తాడు రాజధర్మం అంటే ఏమిటో, రాజు ఎలా ప్రవర్తించాలో, తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, తన సైన్యం ఎలా ఉన్నదో, అవతల శత్రురాజుల యొక్క బలాబలాలను ఎలా గుర్తించాలో రాముడు వేసిన ప్రతి అడుగులోనూ మనకి కనిపిస్తుంది కిష్కింధకాండ నుంచి మనం చూస్తే. కాబట్టి ఒక ప్రభువు ఎలా ఆలోచించాలి, శత్రువు విషయంలో, తను చేస్తున్న విషయంలో మిగతా వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ మాటలు కూడా వింటాడు రాముడు. కాబట్టి ఇక్కడ రావణాసురుడు యొక్క శత్రుపక్షం ఈ యొక్క రాక్షసులందరూ కూడా బుద్ధితో ఆలోచన చేయట్లేదు. అందువల్ల ఆ ప్రభువుకి నమస్కారం చేసి రావణాసురుడికి చెప్తున్నారట ఏమని, అయ్యా అపారమైనటువంటిది మన సైన్యం, పరిగలు, బల్లాలు, కత్తులు, శూలాలు, ఖడ్గాలు మొదలైన ఆయుధాలన్నీ మనం కలిగి ఉన్నాం. ఇలా ఇంత ఆయుధ సంపద, ఇంత సైన్యం కలిగి ఉన్నప్పుడు నువ్వు బాధపడాల్సిన పనే ఉందయ్యా అంటున్నారుట. నువ్వు భోగవతీపురం మీదకి దండెత్తావు ఒకసారి, నాగుల యొక్క రాజ్యం మీదకి, అప్పుడు అందరినీ కూడా జయించావు. అంతేకాదు కైలాసం దగ్గర ఉన్నటువంటి కుబేరుడు యొక్క రాజ్యం మీదకి దండెత్తావు, అప్పుడు అతని మీద విజయం సాధించావు. అంతేకాదయ్యా దానవులలో ప్రముఖుడైనటువంటి మయుడు అనేటటువంటి వాడి మీదకి దండెత్తితే అతడు నీకు దాసోహం అని అతడి కుమార్తె అయినటువంటి మండోదరిని తీసుకువచ్చి నీకు వివాహం చేశాడు. అది నువ్వు మర్చిపోతున్నావా? నువ్వు ఎన్ని పరాక్రమ విజయాలు సాధించావో, ఎన్ని వైభవాలను పొందావో నీకు తెలియదా? మేము చెప్పాలా? ఈరోజు ఏదో ఒక వానరం వచ్చి బెదిరించిందని భయపడుతున్నావు ఎందుకు అని యుక్తాయుక్త విచక్షణ లేకుండా, ఆలోచన చెయ్యకుండా వాళ్ళ బలాలే గొప్పవనుకుని అహంకారాన్ని పొందిన రాక్షసుల యొక్క చిత్తచాంచల్య బుద్ధులు అనేటటువంటివి ఈరోజు రావణాసురుడికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. వాళ్ళు అలా మారడానికి కారణం ఎవడు? ప్రభువే. యథా రాజా తథా ప్రజ. వాడేమనుకుంటాడు, నన్ను ఎవడు ఏమీ చేయలేడు, నేను ఎవరి చేతిలోనూ చావను, మనుష్యులు నన్ను ఏమీ పీకలేరు అనుకున్నాడు. వాడి ఆలోచన విధానం మంత్రులకు కూడా వచ్చింది కాదు. ఒకవేళ వాడికి ఇష్టం లేనటువంటి మాట చెప్పినా, వాడికి అనుకూలంగా లేనటువంటి వాక్యాన్ని పలికినా
వీడు మనల్ని చంపేస్తాడు. అలా వాడి చేతిలో చావడం కన్నా వాడికి అనుకూలంగా వాడు ఆనందించే విధానంగా మాట్లాడితేనే మనకు మంచిదని కొంతమంది మాట్లాడకుండా ఉండిపోయారు. ఇలాంటి రాజ్యాంగం రావణాసురుడి యొక్క భవనంలో ఉన్నదండి. కాబట్టి వాళ్ళు అంటున్నారు, అంతేకాదు ఓ రావణ, నువ్వు వాసుకి, తక్షకుడు, శంకుడు, జటీం అనేటటువంటి సర్పరాజులను లొంగ తీసుకున్నావు. అంతేకాదు కాలకేయాది దానవులందరినీ కూడా బలవంతంగా నీ వైపు తిప్పుకున్నావు. బ్రహ్మదేవుడి నుండి వరాల్ని పొందావు. నీ బలప్రభావం వల్ల వాళ్ళందరినీ వశపరుచుకున్నావు. వివిధమైనటువంటి మాయలన్నింటినీ కూడా హస్తగతం చేసుకున్నావు. వరుణుడి యొక్క కుమారులైనటువంటి వాళ్ళందరినీ కూడా సమరభూమిలో నువ్వు జయించావు. యముని సైన్యాన్నంతటినీ కూడా అల్లకల్లోలం చేసి మృత్యుదేవత మీద కూడా నువ్వు విజయాన్ని సాధించావు. రావణ, మర్చిపోతున్నావా? ఈ భూమండలాన్నంతటినీ కూడా ఇంద్రుని వంటి పరాక్రమవంతులైనటువంటి క్షత్రియులనేటటువంటి మహావృక్షాలతో నిండి ఉన్నది. ఇలాంటి క్షత్రియులందరినీ కూడా రణ ఉత్సాహంతో నువ్వు వాళ్ళని గెలుచుకున్నావు. అలాంటిది ఇలాంటి రాజుల్ని దేవతల్ని గెలిచినటువంటి నువ్వు ఒక సాధారణమైన క్షత్రియుడైనటువంటి మానవుడైనటువంటి రాముడికి ఎందుకు అంత భయపడుతున్నావు? భయపడాల్సిన అవసరం ఏముందన్నారు. చూడండి, అలాంటి వారిని జయించిన వాడికి రాముడు ఒక లెక్క అని వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. తిష్టావా కిం మహారాజా శ్రమేణ తపవానరాన్ అయమేకో మహాబాహు ఇంద్రజిత్ క్షపయిష్యతి. నువ్వు అలా ఉండంతే, వారి కొరకై నువ్వు శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదు. రాముడి గురించి కానీ లక్ష్మణుడి గురించి కానీ. ఇక్కడ నీ యొక్క కుమారుడు ఉన్నాడే ఇంద్రజిత్, వాడొక్కడు చాలు. నిజానికి చెప్పాలి అంటే వాడు చాలా వరాలు పొందాడు బ్రహ్మదేవుడి దగ్గర. అంతేకాదు ఒకానొక సమయంలో దేవేంద్రుణ్ణి కూడా లొంగ తీసుకుని ఇంద్రుణ్ణి కూడా జయించి ఇంద్రజిత్ అని పిలిపించుకున్నాడు. నిజానికి వాడి పేరు మేఘనాథుడు. అలాంటి ఇంద్రజిత్ నీ దగ్గర ఉండగా నీకు భయం ఎందుకయ్యా? ఇంద్రుణ్ణి తీసుకొచ్చి చెరజాల్లో బంధిస్తే బ్రహ్మగారంతటి వాడు వచ్చి, ఏమయ్యా ఇంద్రజిత్తు విడిచిపెట్టే ఇంద్రుణ్ణి అంటే కానీ విడిచిపెట్టలేదు నీ కొడుకు. అలాంటి ఇంద్రజిత్తుని నీ దగ్గర పెట్టుకుని కంగారు పడతావెందుకు? అతడు గొప్ప తపస్సు చేసి ఇతరులకు యజ్ఞం చేసి ఇతరులకి ఎటువంటి వారికి కూడా దక్కనటువంటి గొప్ప వరాన్ని పరమేశ్వరుడి ద్వారా పొందాడు. ఆ వరం వల్ల అతడు యుద్ధంలో కనుక యజ్ఞం కనుక చేసి కనుక యుద్ధానికి వెళ్తే ఆ హోమం చేసి అతడు శత్రువులకు దుర్భేద్యుడు, కనిపించడు, ఇంకా కనిపించకుండా కూడా యుద్ధం చేయగలడు. అలాంటి కొడుకు నీ దగ్గర ఉండగా నువ్వు దేనికి భయపడ్డావు? కాబట్టి ఆలోచించు రాక్షసరాజా. సామాన్యులైనటువంటి నరవానుల వల్ల ఈ ముప్పు దాపురించింది అని నువ్వు భయపడక్కర్లేదు, నీ మనసులో పెట్టుకోక్కర్లేదు. నువ్వు తప్ప రాముణ్ణి ఎవరు హతమార్చగలరయ్యా? నీ కొడుకు కూడా అతన్ని హతమార్చగలడన్నారు. కాబట్టి ఆలోచించమన్నారు. తతో నీలాంబుద నిబహ ప్రహస్తో నామ రాక్షస. ఆ రాక్షస సైన్యంలో ప్రహస్తుడు అనేటటువంటి మంత్రి లేచాటండి పైకి. దేవదానవ గంధర్వాహ పిశాచా పదగోచరాహ నత్వాం దర్శయితుం శక్తాహ కిం పునర్వానరారణే. ఏమయ్యా రావణ, నీకు చెప్పాల్సిందే ఉంది. ఎంతోమంది దేవతల్ని, దానవుల్ని, గంధర్వుల్ని, పక్షిరాజుల్ని, నాగుల్ని మొదలైన వాళ్ళందరినీ కూడా లొంగ తీసుకున్నవాడివి. ఈ వానరులు నిన్నేం చేయగలరన్నాడు. మనకి ఏమాత్రము కూడా శత్రుభయం లేదు. అంతేకాదు ఇన్నాళ్ళు మనం ఏమరపాటుతో ఉన్నాం. ఎందుకు ఏమరపాటుతో ఉన్నాం? మనల్ని ఎవ్వడూ ఏమీ చేయలేడు అనేటటువంటి ఆలోచనలో ఉండి మనం ఎవరిని లెక్క చేయలేదు. వీడు మనల్ని ఏం చేస్తాడులే. ఇలాంటి ఏమరపాటుగా ఉన్న సమయం చూసుకుని ఒక వానరం వచ్చి ఏదో అశోకవనాన్ని బంధించి నలుగురు రాక్షసులను కొట్టినంత మాత్రాన మనం ఓడిపోయినట్టేనా? దాని గురించి ఎక్కువ ఆలోచిస్తావు ఎందుకయ్యా? నిజానికి ఈ వానరుడు నేను బ్రతికుండగా ప్రాణాలతో బయటపడేటటువంటి వాడు కాదన్నాడు. అదేదో అప్పుడు చూపించచ్చుగా ప్రతాపం. ఇప్పుడు మాట్లాడతాడు. రాజా, కొండలతో, వనాలతో, అడవులతో నిండినటువంటి సాగర పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఈ గడ్డ మీద ఒక్క వానరుడు కూడా లేకుండా నేను చేసేస్తానన్నాడు. వీరందరూ అక్కర్లేదు, నేను ఒక్కడిని చాలు, ఈ వానరులందరినీ చంపేస్తానన్నాడు. చూడండి వీళ్ళ మాటలు ఎలా ఉంటాయో. ప్రభువుని కావాలని మృత్యు కోశంలోకి లాక్కు వెళ్తున్నారు వీళ్ళందరూ. మంచి విషయం చెప్పకుండా
నిప్పు కాలుతుందన్న విషయం కూడా చెప్పకుండా నిప్పు మీదకి ఉరుగులుపుతున్నారు ఈ యొక్క కీటకమైనటువంటి రావణాసురుడు. చూడండి, ఇలా చెప్పి ఈ వానరుల నుండి నీకు ఎలాంటి ప్రమాదము లేకుండా నేను నిన్ను రక్షిస్తానన్న మాట వాడాడు. ఇక దుర్ముఖుడు అనేటటువంటి రాక్షసుడు లేచాట. వాడన్నట్ట, ఇక ప్రహస్తుడి దాకా అక్కర్లేదు, మీరందరూ లోపలికి వెళ్ళి కూర్చోండి, ఆ వానరులందరినీ నేను హతమారుస్తానన్నాడు. అంతేకాదు, సముద్రం మీదలో దాగినా, ఆకాశంలో ఎగిరినా, పాతాళంలో తలదాచుకున్నా వాళ్ళని నేను విడిచిపెట్టనన్నాడు. ఇక వజ్రదంష్ట్రుడు అనేటటువంటి రాక్షసుడు లేచాడు. అతనంటాడు, ప్రభు, లక్ష్మణుడితో కూడి సుగ్రీవుడితో కూడి దుర్జయుడైనటువంటి రాముడిని మనం ముందుగా మట్టు పెట్టాలి, కానీ అరణ్యాలలో అటు ఇటు ఎగురుతూ ఆకులు అలములు తినేటటువంటి ఈ యొక్క వానరులు మనల్ని ఏం చేస్తారయ్యా, అసలు వాళ్ళ గురించి మనం పట్టించుకోక్కర్లేదు. మనం ఏమైనా యుద్ధం చేసి విజయం సాధించాలి అంటే ఆ లక్ష్మణుడి మీద, రాముడి మీద, సుగ్రీవుడి మీద విజయం సాధించాలి. కాబట్టి నాకు అనుజ్ఞ ఇవ్వండి, నా చేతిలో ఉన్న ఈ పరిఘము అనే ఆయుధంతో ఇప్పుడే వెళ్ళి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి చంపేసి వచ్చేస్తానన్నాడు వాడు. చూడండి, వెంటనే రాక్షస యోధులు అందరూ కూడా అంటున్నారు, మానవ రూపాలని దాల్చి మేము కొంతమంది ఏ విధమైనటువంటి భయము లేకుండా రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్తాం. వెళ్ళి మేమంటాం, రామా, భరతుడు మమ్మల్ని నీ దగ్గరికి పంపించాడు సహాయం నిమిత్తం అంటే వెంటనే రాముడు మమ్మల్ని ఆ సైన్యంలో కలిపేసుకుంటాడు. కలిపేసుకున్నారే అనుకోండి, అప్పుడు మేము జాగ్రత్తగా వీళ్ళందరినీ తీసుకుని లంకలోకి తీసుకొస్తాం. లంకలోకి తీసుకురాగానే మేము మా రూపాలని పొంది మన సైన్యం అంతా ఒకేసారి వీళ్ళ మీదకి దాడి చేస్తుంది. అప్పుడు మేము మానవ రూపాల నుంచి రాక్షస రూపాల్లోకి పొంది ఆ సైన్యంలోనే వీళ్ళందరినీ మేము మట్టు పెట్టేస్తాము అని ఓ గొప్ప సలహా ఇచ్చారు వీళ్ళందరూ కలిసి రావణాసురుడు. చూడండి, అక్కడ కుంభకర్ణుడి యొక్క కుమారుడైనటువంటి నికుంభుడు అనేటటువంటి వాడు ఉన్నాడు. వాడు క్రోధంతో ఊగిపోతున్నట్టే. వాడు లేచి అంటున్నాడు, సర్వే భవంతస్తిష్టంతు మహారాజేన సంగతాః, మీరందరూ కూడా అలా కూర్చోండి, మీరేమీ చేయక్కర్లేదు. రామలక్ష్మణుల్ని, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి, వానర సైన్యాలందరినీ కూడా నేను ఒక్కడనే తుదముట్టించేస్తానన్నట్టు. చూడండి, వజ్రహనువు అనేటటువంటి రాక్షసుడు లేచాడు. వాడు నాలికని లపలపలాడిస్తున్నాడు, అటు ఇటు ఊపుతూ అంటున్నాడు, వానర యోధులందరినీ నేను ఒక్కడనే నమిలి వేస్తాను, నిర్భరంతో కమ్మని మధువుని తెప్పించుకుని సేవిస్తూ వీళ్ళందరినీ నంజుకుని తినేస్తానన్నాడు. నేను ఒక్కడనే రణరంగంలో రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి, అంగదుణ్ణి, హనుమంతుణ్ణి మొదలైన యోధులందరినీ చంపేస్తానన్నాడు. ఇలా ప్రగల్భాలు పలుకుతున్నారు. నికుంభుడు, రభసుడు, సూర్యశత్రుడు, సుపగ్నుడు, అలాగే సుపార్షుడు, అగ్నికేతువు, మహోధరుడు, రశ్మికేతువు, మహా తేజస్వి అయినటువంటి రావణుడి కుమారుడైనటువంటి ఇంద్రజిత్, ప్రహస్తుడు, విరూపాక్షుడు, ధూమ్రాక్షుడు, వజ్రదంష్ట్రుడు మొదలైన రాక్షసులందరూ కూడా చేతిలో ఆయుధాలు ధరించి రకరకాల ఆయుధాలు ఒక్కమ్మడిగా ఒక్కసారి సభలో లేచి నిలబడ్డారటండి. నిలబడి అంటున్నారు వాళ్ళందరూ, ప్రభో, మీరు ఆజ్ఞ ఇవ్వండి, అద్య రామం వదిష్యామః సుగ్రీవంచ సలక్ష్మణం కృపణంచ హనుమంతం లంకాయేణ ప్రదర్శిత. రామలక్ష్మణుల్ని, సుగ్రీవుణ్ణి వంచనతో లంకను ధ్వంసం చేసినటువంటి హనుమంతుణ్ణి కూడా మేము తుదముట్టిస్తామన్నా. అయితే ఈ రాక్షస ప్రముఖులందరినీ కూడా ఒక్కసారి నివారించి అందరినీ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోమని అదలయించి అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కూర్చోబెట్టాట. ఎవరు? విభీషణుడై ధర్మాత్ముడు. ఆయన లేచి నిలబడ్డాడు, అన్నగారికి నమస్కారం చేశాడు, చెప్తున్నాడు, నాయనలారా, ఎలాంటి క్లిష్టమైన కార్యాలు కనుక వచ్చినప్పుడు వెంటనే దండోపాయానికి వెళ్ళిపోకూడదు. సామము, దానము, భేదము, దండనము అని చెప్పారు. ముందర సామదాన భేదాలన్నింటినీ కూడా వదిలిపెట్టేశారు, మీరు దండనలోకి వెళ్ళారు. కాబట్టి ఇలా వెళ్ళకూడదు. కాబట్టి ముందుగా మనం ఆలోచన చెయ్యాలి అని నీతి ప్రాజ్ఞులైన వాళ్ళు చెప్పారు. ఆ మార్గాన్ని మనం అనుసరిద్దామన్నాడు. శ్రీరాముడు అన్ని విధాలుగా కూడా కృతకృత్యుడై సన్నద్ధుడై యుద్ధానికి సిద్ధమై ఉన్నాడు. అతడు చాలా ప్లాన్గా వస్తున్నాడు మన మీదకి యుద్ధానికి. ఇప్పుడు మీరు ఆలోచించాలి, జయేచ్ఛతో బలాన్నంతటినీ కూడా సమకూర్చుకున్నాడు. కామక్రోధాలని జయించినటువంటి వాడు రాముడంటే. ఆయన అజేయుడు.
అలాంటి వాడి మీదకి దండెత్తడానికి మనం తొందరపడకూడదు అని చెప్తున్నాడు విభీషణుడు. అంతేకాదు శత్రువుల యొక్క శక్తి సామర్థ్యాలని తెలుసుకోకుండా అనాలోచితంగా వారిని చులకనగా చూడకూడదయ్యా. మీరు ఆ విధమైన పని చేస్తున్నారు, రాజుకి ముప్పు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. శ్రీరాముడు రావణుడికి చేసినటువంటి అపకారం ఏదైనా ఉందా అన్న దాని గురించి మీరు ఆలోచించాలి. నిజానికి రాముడు ఏమైనా అపకారం చేశాడా రావణాసురుడికి? చేయలేదు. తిరిగి రావణాసురుడే వెళ్ళి తన భార్యను ఎత్తుకొచ్చుకుని తన దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి తన భార్యను ఎత్తుకొచ్చాడు కాబట్టి యుద్ధానికి వస్తున్నాడు రాముడు. అందులో అతను తప్పే ఉంది? లేదు, మన యొక్క సోదరుడైనటువంటి కరుణ్ణి, దూషణుణ్ణి, త్రిశురుణ్ణి చంపేశాడు రాముడు అని మీరు అంటారా? నిజానికి మీరు నిజాలు తెలుసుకోండి ముందన్నాడు. ఏమిటిట? శూర్పణఖ మాటలు పట్టుకుని రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు మనవాళ్ళు. ఎవడైనా యుద్ధం మీదకి వస్తే తన ప్రాణాల మీదకి వస్తుంది అంటే వాడి ప్రాణాలు రక్షించుకోవడానికి యుద్ధం చేయక తప్పదు అవతల వాడికి. కాబట్టి తన ప్రాణాలను రక్షించుకోవడానికి యుద్ధం చేశాడు తప్ప కావాలని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళలేదు రామచంద్రప్రభు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. అందుకనే ప్రాణాపాయ స్థితి ఏర్పడినప్పుడు ప్రతి ప్రాణి కూడా తన శక్తి కొలది తనని రక్షించుకోవడం ముఖ్య కర్తవ్యం కదా. పరస్త్రీని తాకడం వల్ల, పరసతి అయిన సీతాదేవిని అపహరించుకుని రావడం వల్ల ఈ రావణాసురుడి యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి. ఆయన ఆయుష్ కూడా క్షీణిస్తోంది. పాపకార్యానికి ఒడిగట్టిన వాడికి ఫలితంగా సమస్త సంపదలు కూడా నశిస్తాయని ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. అంతేకాదు పాపాత్ముడికి నీచ జన్మ అనేటటువంటిది ప్రాప్తిస్తుంది. సీతాదేవిని తీసుకుని రావడం వల్ల మనందరికీ కూడా భయం అనేటటువంటిది చుట్టుకుంది. కాబట్టి అపహరించుకుని తీసుకువచ్చిన సీతాదేవిని తిరిగి తీసుకువెళ్ళి రాముడికి అప్పగించడమే శ్రేయస్కరమైనటువంటి ఆలోచన అని, ఈ కలహాలని కొని తీసుకురావడం అనేది భావ్యము కాదని ఉన్న విషయాన్ని ఉన్నపడంగా చెప్పాడు విభీషణుడు. సీతాదేవిని ఆ రామచంద్ర ప్రభువుకి అప్పకపోతే ఏం జరుగుతుందో చెప్తాను వినండి. మన లంక సూరులైనటువంటి రాక్షస యోధులందరూ కూడా చిట్ట చివరికి మట్టిపాలైపోవడం తథ్యమన్నాడు. అన్నా ఓ రావణ, నేను నీకు తమ్ముణ్ణి, నీ మేలు కోరుకునేటటువంటి వాడిని, కాబట్టి నీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను, మరోలా నువ్వేమీ అనుకోవద్దని చెప్పాడు. ఇది అన్ని రకాలుగా నీకు రాజ్యానికి కూడా హితకరమైనటువంటి మంచి పని. నేను చెప్పినట్లుగా చేసి సీతాదేవిని తీసుకువెళ్ళి రామచంద్ర ప్రభువుకి అప్పగించి దీనివల్ల నువ్వు సుఖపడతావు, మేము కూడా సుఖంగా ఉంటామన్నాడు. చూడండి, ఈ మాటలు ఎప్పుడైతే అన్నాడో ఇంకా అంటున్నా, అన్న క్రోధము అనేటటువంటి దానివల్ల, కోపం వల్ల మనిషి అనేటటువంటి వాడు ధర్మాచరణానికి దూరం అయిపోతాడు. అంటే కోపం మనిషి చేత ఎంత పాపాన్నైనా చేయిస్తుంది. నువ్వు కోపాన్ని పొందకు. కోపం వల్ల ఒరిగేదేమీ లేదు. నిశ్చలంగా ఆలోచించు. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా క్రోధానికి వశమైపోయిన వాడికి మొట్టమొదట ఏమవుతుంది? సమ్మోహ, మోహాన్ని పొందుతాడు. మోహాన్ని పొందడం వల్ల ఏమవుతుంది? క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఏది చేస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అనేటటువంటిది మర్చిపోతాడు. ఉండదు ఆ యొక్క ఆలోచన విధానం, బుద్ధి. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధి అనేటటువంటిది పోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎవడు కాపాడగలడయ్యా అలాంటి వాడిని? కాబట్టి సుఖాన్ని దూరం చేస్తుంది ధర్మాన్ని కనుక పాటించకపోతే క్రోధం అనేటటువంటిది. దాన్ని విడిచిపెట్టు. ఆనందాన్ని కూర్చేటటువంటి, కీర్తి ప్రతిష్టలను ఇచ్చేటటువంటి ధర్మాన్ని పట్టుకో అన్నయ్యా, అది నీకు మేలు చేస్తుంది అన్నాడు. చూడండి, రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు విభీషణుడి యొక్క మాటలు విని ఆ సభలోంచి వేగంగా లేచి కోపంతో నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అన్నగారి క్షేమాన్ని కోరేవాడు విభీషణుడు. అన్నగారికి కోపం వచ్చిందని గ్రహించాడు. మంత్రులు ఎదురుగుండా, సభాసదికులు ఎదురుగుండా ఇలా మాట్లాడానని నొచ్చుకున్నాడేమో, కనీసం అన్నగారికి అర్థమయ్యేలా చెప్దాం అని రావణాసురుడు ఏకాంతంలో ఉన్నప్పుడు ఉదయాన్నే
స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వెళ్ళడమే అన్నగారి యొక్క అంతఃపురంలోకి వెళ్ళాట విభీషణుడు. వెళ్ళి అన్నగారితో ప్రాతకాలం నాడు అంతఃపురంలోకి వెళ్ళి చెప్తున్నాడు అన్నగారితో, అన్నయ్య నిన్న నేను సభలో ఏదైనా నీ ఎదురుగుండా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు, నేను క్షంతవ్యుడు. అయితే అన్నయ్య నీకొక విషయం చెప్తాను విను, నీ మంచి కోరి నేను ఇది ఎవ్వరూ ఇక్కడ లేరు కాబట్టి నీతో ఏకాంతంగా నేను మాట్లాడుతున్నాను, నువ్వు వినవయ్యా. నీ యొక్క రాజు యొక్క కను సన్నలతో చూపిన బంగారపు సింహాసనాన్ని ఈ యొక్క రోజు రాజు అనేటటువంటి వాడు అధిష్ఠిస్తాడు. అన్నా రావణ, నువ్వు లంకానగరానికి సీతాదేవిని తీసుకువచ్చినప్పటి నుంచి కూడా మనకి మన లంకకి కూడా అశుభములు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. ఇది నీకు ఎవ్వరూ కూడా మంత్రులు చెప్పలేదు, చెప్పడానికి ఆలోచిస్తున్నారు, కానీ ఇది లంకలో అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. ఇవేంటో తెలుసుకో. ఇలాంటి కనుక సందర్భాలు కనుక ఎదురైతే ఆ రాజ్యానికి ఆ ప్రజలకి కూడా చాలా కీడు జరుగుతుందని అర్థం. కాబట్టి చెప్తున్నాను వినమన్నాడు. అన్నయ్య, హోమకార్యాలలో జరుగుతున్నప్పుడు హోమశాలల్లో వేదమంత్రపూర్వకంగా హవిస్సులు ఇస్తూ ఉంటే అక్కడ సక్రమంగా అగ్నిజ్వాలలు ప్రజ్వలించట్లేదు. అంతేకాదు హోమశాలల్లో ఉన్నటువంటి అగ్ని సక్రమంగా ప్రజ్వలించడమే కాకుండా నిప్పురవ్వలు అనేటటువంటివి పైకి వస్తున్నాయి, చిట్టపటలు అనేటటువంటివి ఎగురుతున్నాయి ఆకాశంలో, ఈ యొక్క నిప్పు కణికలు పైకి వస్తున్నాయి, ఈ జ్వాలల నుండి పొగలు కమ్ముకుంటున్నాయి అన్నయ్య. కాబట్టి హోమశాలల్లో ఇలాంటి అపశకునాలన్నీ కనిపిస్తున్నాయి అన్నాడు. అంతేకాదు వంటశాలల యందు, అగ్ని గృహాల యందు, వేదాధ్యయన ప్రదేశాల యందు సర్పములు పాములు వచ్చి తిరుగుతున్నాయి. ఇది కూడా చాలా అశుభహేతువు. హోమద్రవ్యములైనటువంటి నెయ్యి, పాలు, పెరుగు, పాయసము మొదలైనటువంటి వాటి యందు చీమలు పడుతున్నాయి అన్నయ్య. పాడి ఆవులు వట్టిపోతున్నాయి, భద్రగజాలు మదధారల్ని స్రవించట్లేదు, అశ్వములు దీనంగా సకిలిస్తున్నాయి, పచ్చగడ్డిని మేయట్లేదన్నయ్య. మన యొక్క గాడిదలు, ఒంటెలు, కంచరగాడిదలు మొదలైన వాటి యొక్క రోమాలు నిక్కబొడుచుకుని ఉంటున్నాయి, అవి కన్నీరు కారుస్తున్నాయి అన్నయ్య. చికిత్స చేస్తున్నా సరే వాటికి స్వస్థత చేకూరట్లేదు. అంతేకాదన్నయ్య, కాకులు గుంపులుగా చేరి మన యొక్క భవనాల మీద నిలబడి కటువుగా అరుస్తున్నాయి. అంతేకాదు మేడల పైభాగంలో సామూహికంగా వాళ్తున్నాయి, నగరమునందలి భవనాల మీద వలయాకారంలో తిరుగుతున్నాయి గుండ్రంగా. ఉదయవేళల యందు, సాయం సంధ్యా సమయంలో యందు మన యొక్క నగరంలో నక్కలు నగర సమీపం దగ్గరికి వచ్చి అశుభంగా అరుస్తున్నాయన్నయ్య. అంతేకాదు జంతువుల్ని చంపి భక్షించేటటువంటి క్రూర మృగములు కూడా నగరముల యందు గుమిగూడి బిగ్గరగా అరుస్తున్నాయి. వాటి ఘోషలన్నీ కూడా పిడుగుపాటుకు తెస్తున్నాయా అన్నట్లుగా వినిపిస్తున్నాయి అన్నాడు. అన్నయ్య, నీకు సమ్మతి అయితే కనుక, నీకు సరే అంటే కనుక నువ్వు ఈ సీతాదేవిని తీసుకువెళ్ళి రామచంద్ర ప్రభువుగా అప్పగించేయడం చాలా మంచిది అని నాకు అనిపిస్తున్నది. ఎందుకు కొరివితో తలదుగోక్కోవడం అనేటటువంటిది మనం చెయ్యకూడదన్నాడు. అదే మన తప్పిదానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంది అంటే సీతను తీసుకువెళ్ళి అప్పగించేయడమే. ఆలోచించన్నయ్య, ఒక్కసారి నేను చెప్పింది మహారాజా, లోకజ్ఞానం లేక కానీ మన జీవితములపై ఆశ వల్ల కానీ ఈ మాటలు నేను నీతో చెప్పట్లేదు. నేను అన్నీ ఆలోచించే ఈ విషయం నీతో చెప్తున్నాను. ఒకవేళ నీకు అలా అనిపించకపోతే ఈ సూచనలు కనుక నువ్వు తప్పుగా భావించద్దన్నయ్య. ఎందుకంటే సీతను అపహరించుకుని వచ్చి తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఈ అపశకునాలన్నింటినీ కూడా నాకే కాదు, రాక్షసులకి, రాక్షస స్త్రీలకి, పురజనులకి, అంతఃపురవాసులకి అందరికీ కూడా కనిపిస్తున్నాయి అన్నయ్య. కాబట్టి గుర్తుంచుకో, ప్రహస్తుడు మొదలైనటువంటి మంత్రులందరూ కూడా ఈ విషయాల్ని నీకు విన్నవించడానికి వెనకాడుతున్నారు, భయపడుతున్నారు ఒక రకంగా నీకు చెప్పడానికి. కాబట్టి నేను వీటన్నింటినీ చూసినటువంటి వాడిని, విన్నటువంటి వాడిని. ఏదో ఎవరో నాకు చెప్పారని చెప్పి వచ్చి నీతో అనట్లేదు. నేను నా కళ్ళారా చూశాను, ఈ సంఘటనలన్నింటినీ కూడా చూశాను. కాబట్టి నీ మంచి కోరి చెప్పడం నా కర్తవ్యం కాబట్టి నీ దగ్గరకు వచ్చి చెప్తున్నాను. తర్వాత నువ్వు ఏం చేస్తావో
సముచితంగా నీ కార్యాన్ని నువ్వు చెయ్యి అని చెప్పారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు ధర్మబద్ధమైనటువంటి రీతిగా హితాన్ని గూర్చే విధంగా ప్రయోజనకరమైనటువంటి పలుకులన్నింటినీ విభీషణుడు మృదువుగా యుక్తియుక్తంగా రావణాసురుడితో చెప్తే రావణాసురుడు క్రోధాన్ని పొందేటండి. వాడి దుర్వ్యసనం మార్చుకోడు ఎప్పుడు కూడా. ఎంత మంచి మాటలు చెప్పినా, ఎంత అందంగా చెప్పినా పాడైపోవడానికి సిద్ధమైన వాడు, మృత్యువుకు దగ్గరైనటువంటి వాడు వినండి. వాడికి వినాలని అనిపించదు కూడా మంచి మాటలు ఎప్పుడూ కూడా. కాబట్టి ఏమిటి అంటే క్రోధాన్ని పొందాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎంతగా నన్ను భయపెట్టినా సరే నేను భయపడను. భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు నా తమ్ముడు, నన్ను అనుకుంటున్నాడు అంతే. అతని ఆలోచన అంతవరకే, మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాముడికి సీతాదేవిని తీసుకువెళ్ళి నేను ఇవ్వను. ఇంకా మూడో మాట ఏమిటంటే నేను ఇంద్రుణ్ణి దేవతల్ని కూడా జయించినటువంటి వాడి, నన్ను ఎవ్వరూ మానవ మాతృలు ఏవీ చేయలేరు. ఈ గర్వం అహంకారం అతన్ని దెబ్బతీసేయండి. చూడండి, ఈ మాటలన్నీ విన్నాడు. సీతాదేవి యందు కామమోహితుడై ఉన్నాడు. విభీషణుణ్ణి పంపించేశాడు. తాను ఆలోచించాడు. చింతాక్రాంతుడై సీతాదేవి యందు మోహంతో కృషించిపోతున్నాడు రావణాసురుడు. యుద్ధమా అనివార్యంగా కనిపిస్తోంది. ఎందుకు? రాముడు ఇప్పటికే సన్నద్ధుడై ఉన్నాడు. ఎందుకంటే ఒక దూతని ఆల్రెడీ పంపించున్నాడు. యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సమయం అనేటటువంటిది ముంచుకు వస్తున్నప్పుడు ఏం చెయ్యాలి అని రావణాసురుడు ఆలోచించి తన మంత్రులతో మిత్రులతో లోతుగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలనుకున్నట్టు. ఒకవైపు చూస్తేనేమో మంత్రులందరూ నీకేం పర్వాలేదు ఊరుకోవయ్యా అంటున్నారు. ఒకవైపేమో విభీషణుడు వచ్చి చాలా ఉత్పాతాలు కనిపిస్తున్నాయి అన్నయ్య, జాగ్రత్తగా ఉండని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వాడికి లోపల మనసులో భయం ఉందండి. కానీ వాడిని ఎక్కువ మంది సమర్థిస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా తెలుసుకోవాలి. వాడు అంతే. వాడిని సమర్థిస్తే చాలు, నాకంతా గొప్పవాడు మరొకడు లేడంటే సరిపోతుంది వాడికి. కాబట్టి ఏం చేస్తున్నాడంటే మరొక్కసారి రథాన్ని ఎక్కి ఆలోచన గృహానికి వెళ్ళాటండి. వాడు ఏమైనా ఆలోచన చేసి మంత్రాంగం చేయాలి అంటే ఒక గృహం ఉంటుంది సపరేట్గా. ఆ గృహానికి రథం మీద వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ దిగి అక్కడ ప్రహారా కాస్తున్న ప్రహస్తుడిని మిగతా వాళ్ళందరినీ పిలిచి మన రాజ్యంలో ఉన్నటువంటి మంత్రుల్ని ప్రముఖుల్ని అందరినీ కూడా పిలుచుకుని ఈ సభకి తీసుకురా. అర్ధరాత్రి మీటింగ్ అండి అది. అందరినీ తీసుకురమ్మంటే అది విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి భవనం అది. ఆ భవనం చాలా గొప్పగా తేజరిల్లుతోంది. ఆ భవనాన్ని దగ్గరగా 100 పిశాచాలు కాపలా కాస్తూ ఉన్నాయటండి. 600 పిశాచాలు అన్నాడు. 600 పిశాచాలు రక్షిస్తున్నాయి ఆ భవనాన్ని. ఆ భవనంలోకి రావణాసురుడు ప్రవేశించాడు. ప్రహస్తుడు వెళ్ళి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ మళ్ళీ పిలుచుకుని వచ్చాడు. అందరూ కూడా సభాభవనంలోకి వచ్చారు. కూర్చున్నారు ఎవరి స్థానంలో వాళ్ళు. ఇప్పుడు రావణాసురుడు మాట్లాడుతున్నాడు అందరితో కూడా. ఏమయ్యా, రాజాజ్ఞని విన్న వెంటనే మీరందరూ కూడా మీ యొక్క రథాల మీద ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. అయితే ప్రముఖులైనటువంటి మంత్రులు మీరందరూ అన్ని విషయాల యందు మంచి అవగాహన కలిగినటువంటి వారు, ప్రతిభావంతులు, సద్గుణ సంపన్నత కలిగినటువంటి వారు. ఈ అమాత్యులు 100 కొలదిగా ఉన్నటువంటి శూరులైనటువంటి ఈ యొక్క నాకు రక్షణగా మీరందరూ ఇక్కడికి చేరి ఉన్నారు అని వాళ్ళందరినీ కూడా యథాస్థానంలో కూర్చోబెట్టేటండి. విభీషణుడు కూడా వచ్చాడు ఆ సభకి. సభలో విభీషణుడు తన పేరు గోత్రాలు చెప్పుకుని అన్నగారికి నమస్కారం చేసి పాదాలకి వెళ్ళి దూరంగా కూర్చున్నాడు ఆసనంలో. అందరూ వచ్చిన తర్వాత చెప్తున్నాడు రావణుడు. సభకి విచ్చేసిన వారందరినీ కూడా పరికించి చూశాటండి. చూసిన తర్వాత సేనాపతి అయినటువంటి ప్రహస్తుడితో అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఈ యొక్క భవనానికి అవతల 100 మందిని లోపల 100 మందిని కాపలా పెట్టమన్నాడు. పెట్టాను ప్రభు అన్నాడు. అయ్యా, నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడానికి ఒక ముఖ్య కారణం ఉన్నది. ఏమిటి అంటే నేను నిన్న మీతో ఈ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మీ అభిప్రాయాలు మీరు చెప్పారు. కానీ ఆ సమయంలో నా తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు మెలకువగా లేడు. 6 నెలల మట్టి నిద్రిస్తున్నాడు. ఈరోజే నిద్ర లేచాడు. కాబట్టి అతడు కూడా ఉన్నాడు. కాబట్టి
మళ్ళీ సమావేశం ఏర్పాటు చేశాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అంటున్నాడు, శ్రీరామచంద్రుడి యొక్క ప్రియపత్ని అయినటువంటి జనక మహారాజు కూతురైనటువంటి సీతాదేవిని నిరంతరము రాక్షసులు సంచరించేటటువంటి దండకారణ్య ప్రదేశం నుంచి నేను ఎత్తుకుని తీసుకొచ్చాను. నా దృష్టిలో సీతాదేవితో సరితూగగలిగినటువంటి సుందరి అయినటువంటి స్త్రీ ఈ ముల్లోకాల్లో కూడా ఎక్కడా కూడా లేదు. కాబట్టి అలాంటి స్త్రీని నా శయ్యకి, నా మందిరంలోకి చేర్చడానికి మీరు ఏదైనా ఉపాయాలుంటే చెప్పండి అన్నాడు. చూడండి, వాడి బుద్ధి మాత్రం మారలేదు. కాబట్టి ఆవిడ నా దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. నేను మన్మథ తాపానికి గురి అయి ఉన్నాను. కాబట్టి ఆవిడ సౌందర్యం నా మనసులో నిరంతరము కూడా మెదులుతోంది. కాబట్టి నేను ఆవిడ్ని ఎలా పొందాలి, ఈ రాముణ్ణి ఎలా జయించాలి, దీని గురించి చెప్పండి అన్నాడు. ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి, వాడిని వాడు సమర్థించుకుంటున్నాడు. ఎంతోమంది రాక్షస స్త్రీలని, దేవతా స్త్రీలని, నాగజాతి, యక్షజాతి, గంధర్వజాతి స్త్రీలని ఎత్తుకొచ్చాడు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన వెంటనే వాడితో అంతఃపురంలోనే ఉంచుకున్నాడు. కానీ ఈ సీతమ్మని అశోకవనంలో పెట్టాడు. దానిని ఎలా సమర్థించుకుంటున్నాడో చూడండి. ఏమంటున్నాడు అంటే, సాతు సంవత్సరం కాలం మామయాచత భామిని ప్రతీక్షమాణ భర్తారం రామం ఆయతలోచన. సీతాదేవి 1 సంవత్సర కాలం నన్ను గడువు ఇవ్వి అని కోరుకుంది. అందువల్ల నేను ఆ యొక్క సీతకి ఈ సంవత్సర కాలం అయ్యేంత వరకు అశోకవనంలో ఉంచి ఆవిడ అభిప్రాయం నా వైపు తిరిగేంత వరకు నిరీక్షిస్తున్నానన్నాడు. సీతాదేవికి గడువు వీడు పెట్టాడా, సీతాదేవి పెట్టిందా అండి? వీళ్ళందరితోనూ వాళ్ళ మంత్రులతోనే వాడు అబద్ధాలు చెప్పుకుంటున్నాడు. చూడండి, చెప్పుకొని అందుకు నేను అంగీకరించాను, సీత పెట్టిన కండిషన్ని నేను ఒప్పుకున్నానన్నాడు. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా రాముడు కనుక రాకపోతే అప్పుడు నేను నీ దాన్ని అయిపోతాను అంటే వీడి ఆలోచన ఏమిటంటే, సంవత్సరం వరకు మనం జాగ్రత్త పడితే చాలు, అప్పుడు ఎలాగో ఇంకా రాముడు రాడు అనుకుని ఒక నిశ్చయానికి వచ్చి సీత నాకు లొంగిపోతుంది కదా అని వీడి ఆలోచన. కాబట్టి ఏమిటంటే, ఇంకా 2 నెలల సమయం ఉంది, 2 నెలలు జాగ్రత్తగా గడిపించేస్తే రాముడు మన మీదకి యుద్ధానికి రాకుండా చాలు. కాబట్టి ఇప్పుడు రాముడిని ఈ 2 నెలల్లో ఆపాలి. ఎలా ఆపాలో మీరు నాకు చెప్పండి. ఇలా అడిగాడు. అడిగితే, ఈ పరిస్థితుల్లో మన కర్తవ్యాన్ని బాగా ఆలోచించండి. ఎందుకంటే ఇది వరకు నేను దేవతల మీద, అసురుల మీద, నాగుల మీద, యక్షుల మీద యుద్ధాలు చేసినప్పుడు మీ చక్కటి ఆలోచనలన్నింటినీ మీరు నాకు ఇచ్చారు. ఆ ఆలోచనల వల్ల నేను చాలామంది మీద యుద్ధాల్లో విజయం సాధించి ఉన్నాను. కాబట్టి మీ ఆలోచనలు నాకు చెప్పండి అన్నాడు. చెప్పిన తర్వాత ఇప్పటికే వానరులందరూ రామలక్ష్మణులతో కలిసి అవతల తీరానికి చేరుకుని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని మనం ఎలా జయించాలి? ఎట్టి పరిస్థితుల్లో మాత్రం సీతాదేవిని రాముడికి అప్పగించడం మాత్రం అసంభవము. ఇది మాత్రం జరిగేది కాదు. మీరు రాముడికి ఇచ్చేయండి సీతను అంటారేమో అని విభీషణుడు ముందే ఉన్నాడు, అక్కడ ఎదురుగుండా కనిపిస్తున్నాడు. ఈ మాట విభీషణుడు ఎక్కడంటాడో అని ఆ మాట ముందే ఉపయోగించాడు. కాబట్టి ఆ మాట తప్ప ఇంకా ఏదైనా సలహాలు ఉంటే చెప్పండి అంటే, రామలక్ష్మణుల్ని నేను చంపి తీరతాను, ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని బాగా ఆలోచించి నిశ్చితాభిప్రాయాన్ని చెప్పమన్నాడు. రాముడికే కాదు, వానరులతో సహా మరెవ్వరికీ కూడా సముద్రాన్ని దాటి వచ్చేటటువంటి శక్తి లేదు. కాబట్టి నాకు జయము నిశ్చయము. వీడు ఇంకా విజయం వస్తుందా రాదా తెలియదు వీడికి. ముందుగానే నేను నగ్గేస్తానని అందరికీ ప్రచారం చేసుకుంటున్నాడు. చూసారా, ఇది రావణాసురుడి యొక్క ప్రవృత్తి. కామాతురుడైనటువంటి ఆ రావణాసురుడి యొక్క మాటలు విన్నటువంటి కుంభకర్ణుడు సభలో ఉన్నాడు. లేచి నిలబడి అన్నగారితో మాట్లాడుతున్నాడు. చూడండి, అన్నయ్య, యథాతురామస్య సలక్ష్మణస్య ప్రసహ్య సీత కలుసా ఇహా ఆహృత సకృత్ సమీక్షైవ సునిశ్చితం తతః భజేత చిత్తం యమునేవ యామునం. అన్నయ్య, రామలక్ష్మణుల్ని వంచి వారి ఆశ్రమం నుండి సీతాదేవిని అపహరించుకుని తీసుకొచ్చానని నువ్వు అంటున్నావే, అలా అపహరించుకుని తీసుకువద్దామని అనుకున్నప్పుడే నువ్వు అసలు ఈ మీటింగ్ పెట్టాలి. ఈ మీటింగ్ అప్పుడు పెట్టాల్సింది పోయి ఇప్పుడు తీసుకొచ్చేసి శత్రువు మన ఇంటి ఎదురుగుండా నిలబడి ఉంటే ఇప్పుడు మమ్మల్ని అందరినీ పిలిచి సలహా ఇమ్మంటే మొత్తం నీరంతా వెళ్ళిపోయిన తర్వాత ఆనకట్ట కట్టి ప్రయోజనం ఏముంటుందన్నయ్య? నువ్వు చేసిన పని అలా ఉందన్నాడు.
వాడు తమోగుణ భూయిష్ఠుడైనా అన్నగారి కన్నా బాగా ఆలోచించాడు. చూడండి అంటున్నాడు, అన్నయ్య నిశ్చయాత్మక బుద్ధి కలిగినటువంటి ప్రభు తన రాజ్యాన్ని న్యాయంగా నిర్వర్తించాలి. అలాంటి రాజుకి పశ్చాత్తాపపడవలసినటువంటి అవసరం రాదన్నయ్య. కాబట్టి నువ్వు న్యాయాన్ని తప్పావు కాబట్టే ఇప్పుడు మా అందరి దగ్గర పశ్చాత్తాపడుతున్నావు. లేకపోతే నువ్వు న్యాయంగా ఉంటే ఇంత బాధ మా అందరికీ ఎందుకు వచ్చేది అన్నాడు. చూడండి, ధర్మ విరుద్ధంగా చేసేటటువంటి పనులు ఉంటాయే, ధర్మ విరుద్ధంగా చేసే పనులన్నీ కూడా ఒక అపరిశుభ్రమైనటువంటి పాత్రలో వేసిన హవిస్సులాగా అవి నిష్ఫలమైపోతాయి. అంటే పాత్ర మంచిది లేకుండా అందులో కనుక పాలు కానీ అన్నం కానీ పెడితే అదంతా కలుషితం అవుతుంది. దానివల్ల అవి తినడానికి కానీ హోమం చేయడానికి కానీ పనికిరానట్లుగానే అధర్మంగా ప్రవర్తించే పనుల వల్ల అవి ఎప్పటికీ సత్ఫలితాలను ఇవ్వవు అని తెలుసుకో అన్నయ్య. నువ్వు ముందుగా అనర్థాలను తెచ్చిపెడతాయి. అవి సత్ఫలితాలను ఇవ్వడమే కాకుండా అనర్థాలని కూడా తెచ్చిపెడతాయి. యుక్తాయుక్తంగా ఆలోచించేవాడు ఎవడైనా సరే ముందు చేయవలసిన కార్యాలని తర్వాత చేయాల్సిన కార్యక్రమాలని ముందు ఎవ్వడూ కూడా చేయడు. కాబట్టి ముందుగా నువ్వు ఆలోచన చేయకుండా ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటానంటే ఎలా కుదురుతుందన్నయ్య? నేనే బలవంతుణ్ణి అని విర్రవీగుతున్నావు, తొందరపాటుతో ప్రవర్తిస్తున్నావు. అలా ప్రవర్తించేటటువంటి వాడిని లోకం ఏముంటుందో తెలుసా? చపల చిత్తుడు అంటుంది. ఇలా చపల చిత్తుడైనటువంటి వాడి లోపాలని తెలుసుకోకుండా, శత్రుపక్షం వారి యొక్క బలాబలాలు గమనించకుండా ఎప్పుడూ కూడా అవతల వాడిని తక్కువ చేసి చిట్ట చివరికి వాడి పతనాన్ని వాడే కొని తెచ్చుకుంటాడన్నయ్య. ఈరోజు నువ్వు చేసినటువంటి పని అది అని చెప్పాడు. అంతేకాదు, త్వయేధం మహదారబ్ధం కార్యం అప్రతిచింతితం దిష్ట్యాత్వం నావదిద్రామో విషమిశ్రామివా అమిషం. అనాలోచితంగా నువ్వు చేసినటువంటి ఈ సీతాపహరణ కార్యం ఉందే, విషంతో కలిపినటువంటి మాంసం వలె ఇది ప్రాణాపాయాన్ని తెచ్చిపెడుతుంది. తెలియకుండా మన వాళ్ళందరి చేత తినిపించేసావు ఆ మాంసాన్ని. ఇప్పుడు వీళ్ళు నోట్లో వేలు పెట్టుకుని బయటికి కక్కుకోవడం తప్ప మళ్ళీ చేసే పని మరొకటి లేదు. అలాంటిది ఇంకా తినండి అని వీళ్ళందరినీ ఉసుకొలుపుతున్నావు నువ్వు. ఆ విషంతో కలిపిన అన్నాన్ని ఆలోచించు. ఇంతవరకు శ్రీరాముడు నిన్ను చంపకుండా ఉన్నాడంటే నాకు ఆశ్చర్యంగా ఉందన్నాడు. చూడండి, నిజంగా నువ్వు రాముడి చేతిలో ఇంకా చచ్చిపోకుండా ఉన్నావు అంటే చాలా గొప్ప విషయమే. అంటే వాడికి వెంటనే కోపం వచ్చేసిందండి రావణాసురుడికి. నేనేదో నా వైపు నిలబడి మాట్లాడతాడనుకుని వీడిని నిద్ర లేపించి తీసుకొచ్చి కూర్చోబెడితే వీడు నాకు తీసుకొచ్చి నీతులు బోధిస్తున్నాడు ఏమిటి అనుకుంటున్నాడు మనసులో వాడు అనుకుని. కాబట్టి ఇంకా నిన్ను చంపకుండా అదృష్టం నిజంగా నువ్వు శత్రువుల పట్ల వ్యవహరించిన తీరు మంచిది కాదు, సరి అయిన మార్గం కాదు. నువ్వు బుద్ధి చాంచల్యతతో నీ యొక్క ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించావు. అయినా సరే నువ్వు బాధపడుతున్నావు. మొహం కోపంగా పెట్టి చిట్లించుకున్నాడు అప్పుడే వీడి మాటలన్నీ మాట్లాడుతుండే. ఓహో, నేను ఇలా మాట్లాడడం వల్ల మా అన్నయ్య గారికి ఎక్కడో చాలా కాలింది, చాలా విపరీతమైన మొహం పెట్టాడు నా దగ్గరే, తీసుకొచ్చి ఇతన్ని స్వాంతనపరచాలని మాట మార్చాడు, ప్లేట్ తిప్పాడు. విభీషణుడు అలా తిప్పలేదండి. అది విభీషణుడికి కుంభకర్ణుడికి తేడా. ప్లేట్ తిప్పేమంటున్నాడు, దుఃఖించను, నేనున్నాను కదా, నన్ను నిద్ర లేపావు కదా, నేను ఒక్కడిని వెళ్ళి వాళ్ళందరినీ తినేసి వస్తాను, సీతాదేవి నీకే దక్కుతుంది, నువ్వేం బాధపడకన్నాడు. చివరిలో మాట మార్చాడు. పెట్టాల్సిన 4 మాటలు గడ్డి పెట్టి నోటికి, అప్పుడు చివరిలో ఇంకా మాట మార్చాడు కుంభకర్ణుడు. అనగానే కుంభకర్ణుడు పలికిన మాటలన్నీ రావణాసురుడికి చాలా కోపాన్ని తెప్పించాయి. అప్పుడు ఇవన్నీ మహాపార్శ్వుడు గమనించాడు. మంత్రి గమనించి వెంటనే పైకి లేచి, రావణాసురుడు క్రోధంగా చూస్తున్నాడు, చాలా కోపాన్ని పొందాడు, ఇప్పుడు మన అందరినీ ఏ విధంగా శిక్షిస్తాడో, ఇదో మనకి ఇబ్బంది, కాబట్టి ఇతన్ని స్వాంతపరచాలి అని లేచి నిలబడి అతను అన్నాడు, రావణ, నీకు ముల్లోకాలకందిటికి నువ్వే ప్రభువువి, ప్రస్తుతం అందరినీ నువ్వు లొంగ తీసుకున్నవాడివి, సీతాదేవిని లొంగ తీసుకోవడం పెద్ద విషయమా నీకేమైనా చెప్పు, బలవంతంగా అనుభవించవయ్యా సీతని అన్నాడు. వెంటనే రావణాసురుడికి ఆనందం వేసిందండి. ఇలాంటి మాటలంటే వాడికి చాలా ఇష్టం. వాడన్నాడు, ఒరే నిజమేరా మహాపార్శ్వ, నువ్వు చెప్పింది నిజమే, నేను అలా అనుభవిద్దామని అనుకున్నవాడినే, కానీ నాకు ఒక శాపం ఉంది, అది నీకు తెలీదు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికీ తెలీదు, ఆ శాపాన్ని చెప్తాను వినన్నాడు.
పూర్వం ఒకసారి నేను ఆకాశ మార్గంలో వెళ్తున్నప్పుడు పుంజిక స్థల అనేటటువంటి ఒక అప్సరస నాకు కనిపించింది. కనిపిస్తే నేను దాని మీద కామాన్ని పొందాను. నన్ను చూసి భయపడి మేఘాల మాటును దాంకుంటూ వెళ్తోంది అది. అయినా సరే నేను దాన్ని కనిపెట్టి బలవంతంగా దాని గుడ్డలు ఊడదీశాను, దాన్ని అనుభవించాను. అప్పుడు అది పరిగెత్తుకుంటూ బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారి దగ్గర సాగిలపడి నమస్కారం చేసి, రావణాసురుడిని ఇలా బలత్కారం చేశాడు, మీరే నన్ను ఆదుకోవాలని పాదాల మీద పడితే బ్రహ్మగారు నన్ను పిలిచి చివాట్లన్నీ పెట్టి ఇక మీదట ఏ స్త్రీనైనా సరే బలత్కారంగా కనుక నువ్వు అనుభవిస్తే నీ శిరస్సు 100 ముక్కలు అవుతుంది అని శపించాడు. అందుకనే అద్య ప్రభృతి యామాన్యాం బలాన్ నారీం గమిష్యసి తథాతే శతధా మూర్ధ ఫలిష్యతి న సంశయ. ఇలా నాకు శాపం ఇచ్చాడురా బ్రహ్మగారు. అప్పటి నుంచి నేను స్త్రీలని బలవంతంగా అనుభవించడం అనేటటువంటిది మానేశాను. ఇప్పుడు నా యొక్క సంస్థానంలో, నా యొక్క రాజ్యంలో కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు, తీసుకొచ్చిన వాళ్ళందరూ నా మీద ఇష్టం మీద వచ్చిన వాళ్ళే, ఒక్క సీత తప్ప. ఆ ఒక్క సీత వల్లే వీడి తపస్సంతా కూడా కరిగిపోయింది, వీడు మృత్యువాత పడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అనుభవించడానికి పూనుకోలేకపోతున్నానని చెప్పాడు. వెంటనే కుంభకర్ణుడు, మహాపార్శ్వుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా రావణాసురుడి శాపవృత్తాంతాన్ని విన్న తర్వాత విభీషణుడు ఆ రాక్షస ప్రభువుతో అర్థవంతంగా మాట్లాడుతున్నట్టండి. వీళ్ళందరూ మాట్లాడడం అయిపోయింది. ఇప్పుడు విభీషణుడు లేచాడు, మళ్ళీ సభలో చెప్తున్నాడు, మహారాజా నువ్వేదో అనుకుంటున్నావు, సీతామాత మహాసర్పం వంటిది. ఆమె యొక్క బాహువుల మధ్య ప్రదేశం, ఆ సర్పం యొక్క శరీరం, ఆమె చింతయే విషం, అందమైన ఆమె చిరునవ్వే కోరలు, ఒక్కొక్క చేతికి కలిగినటువంటి 5 వేళ్ళు ఆ మహాసర్పం యొక్క పడగలు, ఇంతకును ప్రమాదకరమైనటువంటి అలాంటి మహాసర్పాన్ని నువ్వు నీ మెడలో చుట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఆలోచించు. అంతేకాదు రాజా, నువ్వు కానీ, కుంభకర్ణుడు కానీ, ఇంద్రజిత్తు కానీ, మహాపార్శ్వుడు కానీ, మహోదరుడు కానీ, కుంభనికుంభులు కానీ, మహాకాయుడు కానీ ఎవ్వరూ కూడా రణరంగంలో రామచంద్ర ప్రభువుని ఎదిరించి నిలవలేరన్నాడు. చూడండి, నీవు సూర్యుణ్ణి అండజేరిన, వాయువుని శరణుజొచ్చిన, ఇంద్రుడి నీడలో తలదాల్చుకున్న, మృత్యుదేవతను ఆశ్రయించిన, ఆఖరికి ఆకాశమండలంలో కానీ పాతాళంలో కానీ దాక్కున్న రామచంద్ర ప్రభు బాణాహతి నుండి నువ్వు తప్పించుకోలేవు, ఆయన చేతిలో నీకు చావు తప్పదు అన్నాడు విభీషణుడు. చూడండి, విభీషణుడి యొక్క హితవాక్యాలన్నీ విన్న తర్వాత ప్రహస్తుడు లేచాటండి ఒక్కసారి సభలో. మంత్రి, మాకు దేవతలతో కానీ దానవులతో కానీ లెక్కే లేదు, భయం అనే మాటే లేదు, ఇక మానవ మాతృడైనటువంటి శ్రీరాముడి వల్ల రణరంగంలో మాకు భయం ఎందుకు ఏర్పడుతుంది అని నిలదీశాడు. విభీషణుడు ప్రహస్తుడి యొక్క మాటలు విన్న తర్వాత అర్థవంతంగా ప్రహస్తుడికి అర్థమయ్యేలా చెప్తున్నాడండి. ఒరే ప్రహస్త, ఏదో అనుకుంటున్నావు రాముడంటే, రాముణ్ణి చాలా తేలికగా తీసుకుని మాట్లాడుతున్నావు. అధర్మ ప్రవర్తనకి స్వర్గప్రాప్తి దూరమైనట్లుగానే రాజైనటువంటి రావణాసురుడు, మహోదరుడు, కుంభకర్ణుడు రాముడి విషయంలో పలికినట్లు జరగదురా, అది అసంభవం. మీరేదో రాముణ్ణి చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. నౌక లేనటువంటి వాడు, పడవలేనటువంటి వాడు సముద్రాన్ని ఏ విధంగా అయితే దాటలేడు, అలాగా నువ్వు కానీ నేను కానీ ఈ రాక్షస ప్రముఖులు ఎవరైనా కానీ కార్యదక్షుడైనటువంటి రామచంద్ర ప్రభువుని వధించడం అనేటటువంటిది అసాధ్యము, అతన్ని ఎవరూ ఎదిరించలేరన్నాడు. లేదు, ఏదో అనుకుంటున్నావు రాముడంటే. ధర్మప్రధానస్య మహారథస్య ఇక్ష్వాకు వంశ ప్రభవస్య రాజ్ఞ ప్రవాస్త దేవాశ్చ తథావిధస్య కృతేషు శక్తస్య భవంతి మూఢా. ఒరే మూఢుడా, ప్రహస్తుడా, చెప్పేది నీకు అర్థం కావట్లేదు. రాముడు ఇక్ష్వాకు వంశంలో అవతరించినటువంటి పురుషోత్తముడు, ధర్మనిరతుడు, ధర్మాన్నే ప్రాణతుల్యంగా భావించేటటువంటి వాడు, మహారథుడు, రణకోవిదుడైనటువంటి ఆ రాజకుమారుడు ఇప్పటికే విరాధుడు, కబంధుడు, వాలి, అలాగే కరదూషణాది రాక్షసులందరినీ కూడా మట్టు పెట్టి ఉన్నాడు.
ఆయన ముందు దేవతలు కూడా శక్తిహీనులు అవుతారయ్యా. నాయనా ప్రహస్త తీక్ష్ణానత యత్తవకంకపత్ర దురాసదా రాఘవ విప్రముక్తా భీత్వా శరీరం ప్రవిశంతి బాణా ప్రహస్తతేనైవ వికస్తసేత్వయం. ఒరే ప్రహస్త, ఇప్పటికైనా రాముడంటే ఏమిటో అర్థం చేసుకో. రామచంద్ర ప్రభు యొక్క బాణములనేటటువంటివి చాలా తీక్ష్ణమైనటువంటివి. ఆ బాణముల యొక్క దెబ్బ నువ్వు ఇంకా తినకపోవడం వల్ల ఇలాగా పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో, డేగ రెక్కలు కట్టబడినటువంటి రామచంద్ర ప్రభువు యొక్క బాణములు కనుక శత్రువుల మీద వచ్చి పడుతున్నప్పుడు శత్రువుల యొక్క తలలు కొబ్బరి బొండాలలాగా గాలిలోకి ఎగురుతాయి. ఏదో అనుకుంటున్నావు నువ్వు రాముడంటే అంటే ఏమిటో. ఇప్పటికైనా ప్రభువు చాంచల్య బుద్ధిని బట్టి రోగపీడితుడై ఉన్నాడు కామవశంతో. వాడిని స్వాంతనపరచడానికి మీరు అందరూ ప్రయత్నం చేయాలి, కానీ ఆ రాజుని మృత్యుముఖంలోనికి తోసేయడానికి మీరు ప్రయత్నం చేయకూడదన్నాడు. కాబట్టి ఇప్పటికైనా రాజుని మంచి మాటలు చెప్పి రాజు యొక్క దారి మళ్లించండి, లేకపోతే మీకు రావణాసురుడికి అందరికీ కూడా చావు తప్పదన్నాడు. నిలదీసి మాట్లాడాడండి. ధర్మం ధర్మమే, ధర్మం ధర్మంగానే చెప్పాలి. అలా చెప్పిన వాడే బ్రతుకుతాడు. అందుకనే విభీషణుడు బ్రతికాడండి. సభలో అంతమంది మధ్యలో ద్రౌపది గుడ్డలు ఊడదీస్తూ ఉంటే ఒక్కడు మాట్లాడలేదండి. ఒక్కడు మాట్లాడాడు విదురుడు. ఆ ఒక్క విదురుడు మాత్రమే తప్పించుకోగలిగాడు, యుద్ధంలో బ్రతకగలిగాడు. మిగతా వాళ్ళందరూ కూడా మృత్యువాత పడ్డారు. గుర్తుపెట్టుకోండి, ధర్మం ఎక్కడ చెప్పబడుతుందో. అందుకునే నీ ఎదురుగుండా అధర్మం జరుగుతున్నప్పుడు కూడా అది అధర్మం అని నీకు తెలిసినప్పుడు దాన్ని ఆప్ చేయగలిగే శక్తి నీకు ఉన్నప్పుడు వెళ్ళి దాన్ని నివారించాలి. నివారించలేకపోయినా నీకు బలం లేకపోతే వాడు చేసేది నువ్వు చేసింది తప్పు అని వేలు పెట్టైనా చూపించాలి, చెప్పాలి. అలా చెప్పకుండా ఉండిపోయిన వాడు అధర్మాన్ని ఆచరించిన వాడు. గుర్తుపెట్టుకో. కాబట్టి ఆ సభలో అంతమంది మధ్యలో విభీషణుడు ధైర్యంగా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా ఖచ్చితంగా చెప్పేశాడండి. రాముడి చేతిలో మీరందరూ మడిసిపోవడం అనేటటువంటిది ఖాయమయ్యా. రాక్షసుల యొక్క వినాశం కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నం చేయకండి. యావద్ది కేశగ్రహణాత్ సుహృద్భి సమేత్య సర్వై పరిపూర్ణ కామై నిగృహ్య రాజా పరిరక్షితితవ్యో భూతైర్యథా భీమ బలైర్గృహీత. రావణ ప్రభువు వల్ల సమస్త ప్రయోజనాలు మీరందరూ పొంది ఉన్నారు. ఇప్పటికి మిమ్మల్ని చాలా సమయాల్లో మీకు ధనాన్ని ఇచ్చాడు, ఆదుకున్నాడు, మీకు చక్కటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశాడు, మీకు ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నాడు రాజు. అలాంటి రాజుని మీరు రక్షించుకోవాలి కానీ, హితైషులవ్వాలి కానీ, భయంకరమైనటువంటి శక్తివంతమైనటువంటి భూతాలకి పట్టుబడినటువంటి పురుషుడు ఎలా మారిపోతాడో అలాంటి పురుషుడి కింద మారుస్తున్నారు మీరు ఈరోజు రావణాసురుడు. గుర్తుపెట్టుకోండి అయ్యా, ఆత్మీయులు బలవంతంగానైనా సరే అవతలవాడి మంచి కోరుకున్నప్పుడు వాడు ఏదో భూతం పట్టిన వాడి కింద మారిపోతే జుట్టు పట్టుకుని అలదించైనా తీసుకొచ్చి యువతలకి 4 దెబ్బలు కొట్టు కూర్చోబెట్టాలి, కానీ వాడు చేస్తున్న పనికి వెనకాల నిలబడి వస్తాసు పలకకూడదు. మీరందరూ ఒక్కటై అవసరమైతే జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ఇది మంచి మార్గం కాదు మహారాజా, ఇటువైపు వెళ్ళొద్దు అని చెప్పి మీరు రాజుని చెప్పాలి. అలా మానేసి మీరు కావాలని రాజు యొక్క ఈ యొక్క మృత్యువుకి కారణమవుతున్నారు చెప్పాడు. రాజుని కావాలని రాముడు అనేటటువంటి బడబాగ్నిలోకి తోసేయడానికి మీరందరూ సిద్ధపడుతున్నారు, భస్మం చేయడానికి మీరు సిద్ధపడుతున్నారు. మీరందరూ ఒక్కటై ఈ యొక్క రావణ ప్రభు యొక్క ఆయువు తీసేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. లంకానగరం యొక్క క్షేమాన్ని కోరుకుని బంధుమిత్రులతో కూడి ఈ రాజు యొక్క శుభాన్ని ఆశిస్తూ నాకు తోచినటువంటి మంచి మాటలన్నీ కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. మహారాజకుమారుడైనటువంటి రామచంద్ర ప్రభు ఆయన ధర్మపత్ని అయినటువంటి సీతాదేవిని తీసుకువెళ్ళి ఆయనకు అప్పగించడం ముమ్మాటికి కూడా ఉత్తమమైనటువంటిది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. పరస్య వీర్యం స్వబలంచ బుద్ధ్య స్థానం క్షయం చైవ తథైవ వృద్ధిం తథా స్వపక్షే ప్యనుమృశ్య బుద్ధ్యా వదేక్షమం స్వామి హితం చ మంత్రి. ఉత్తమమైనటువంటి మంత్రి తమ యొక్క శత్రువుల యొక్క బలపరాక్రమాలని గురించి పూర్తిగా తెలుసుకొని ఇరుపక్షాల యొక్క స్థాయిని హాని వృద్ధుల్ని బుద్ధిబలంతో
అంచనా వేసి ఆలోచించి సమగ్రంగా ఎరిగి ముందుగా తన ప్రభువు యొక్క హితాన్ని కోరి సముచితమైనటువంటి సూచనలు ప్రభువుకి ఇచ్చి ఆ మార్గంలో ప్రభువుని నడపాలి తప్ప మీలా పిచ్చివాళ్ళలాగా పిచ్చి కూతలన్నీ కూడా ప్రభువు దగ్గర మాట్లాడి ప్రభువుని రెచ్చగొట్టకూడదు. ఇది ధర్మం కాదని వాళ్ళందరినీ కూడా హెచ్చరించాడు. ఇలా హెచ్చరిస్తున్నటువంటి విభీషణుణ్ణి అంత పెద్దలున్నటువంటి సభలో కుర్రవాడైనటువంటి పిల్లవాడైనటువంటి ఇంద్రజిత్తు లేచి సభలో పినతండ్రి అనే భావన కూడా లేకుండా నీచంగా దూషిస్తాడండి. ఇలా దూషించడం వల్ల అలా దూషిస్తున్నటువంటి కొడుకుని కూడా మందలించకుండా ఆ కొడుకు మాటలకి వత్తాసు పలికినటువంటి రావణాసురుణ్ణి చూసి, ఆ ఇంద్రజిత్తుని చూసి, ఆ మంత్రివర్గాన్ని చూసి వీళ్ళు ఎప్పటికీ మంచి మార్గంలోకి రాలేరు, వీళ్ళకి ఎన్ని మంచి మాటలు చెప్పినా వీళ్ళు వినలేరు అని ఒక నిర్ణయానికి వచ్చి ఏ ధర్మమైతే ఆశ్రయించి తన యందు ఉన్నదో ఆ ధర్మాన్ని పట్టుకుని ధర్మాత్ముడైనటువంటి రామచంద్ర ప్రభు సన్నిధికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు విభీషణుడు. ఇది గొప్పదైనటువంటి శరణాగతండి, విభీషణ శరణాగతి అని. ఆ విభీషణ శరణాగతిని, ఆ రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం అంటే ఏమిటో, ఆ విభీషణ శరణాగతిలో ఉన్న గొప్ప విశేషం ఏమిటో మనం రేపు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. గొప్పదైన విభీషణ శరణాగతితో ఆ యొక్క సముద్రానికి సేతుబంధనం అనేటటువంటిది రేపు జరుగుతుంది. అటువంటి కథా విశేషాలన్నింటినీ రేపు చెప్పుకుందాం. గొప్పగా వెలగల సుబ్బాయమ్మ గారి యొక్క జ్ఞాపకార్థంగా ఈరోజు యుద్ధకాండని మనం ప్రారంభం చేసుకున్నాం. ఆ కృష్ణారెడ్డి గారి యొక్క కుటుంబం రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని మరొక్కసారి నేను భావన చేస్తూ, ఈ ఫలితం ఆ యొక్క ఉన్నత లోకంలో ఉన్న ఆ స్త్రీమూర్తికి దక్కాలని మనస్ఫూర్తిగా భావన చేస్తూ నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి అమ్మా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సీతారామచంద్ర స్వామికి, సీతారామచంద్ర స్వామికి, సీతారామచంద్ర స్వామికి. రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గోవింద గోవింద గోవింద. హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ.